సో ఈరోజు మనము 9వ అధ్యాయం పరమ గుహ్య జ్ఞానము చెప్పుకోబోతున్నాం అనమాట. సో 8వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం మనము? అర్జునుడి ప్రశ్నలు వేస్తున్నాడు. సో మరణము చివరి పరీక్ష ఎలా ఉంటుంది? చివరి పరీక్ష మరణం అంటే మరణమే అది చివరి పరీక్ష. సో జీవితం అనేది ప్రిపరేషన్, మరణం అనేది పరీక్ష మనకు. తర్వాత పరమ పదం చేరుకోవడం, మనము మరణం తర్వాత భగవంతుని ధామంకు ఎలా చేరుకోవాలి, తర్వాత స్వచ్ఛమైన భక్తి ఉత్తమమైనది. ఇవన్నీ మనము పోయిన చాప్టర్ లో తెలుసుకున్నాం అన్నమాట. 9వ అధ్యాయం ఇక్కడ చెప్పుకోబోతున్నాము. 9వ అధ్యాయం యొక్క అందులో ఏం చెప్పుకోబోతున్నాం? 9వ అధ్యాయంలో మెయిన్ పాయింట్స్ ఏంటంటే జ్ఞానరాజు, కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు ఇంగ్లీష్ లో, జ్ఞానరాజు. సో 9వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 3వ శ్లోకం వరకు ఇది జ్ఞానరాజు. భగవద్గీత అనేది జ్ఞానరాజు అనేది చెప్తున్నారనమాట. నెక్స్ట్ భగవంతుడు మరియు భౌతిక ప్రపంచంతో అతని సంబంధం. భగవంతుడు ఎవరు, ఆయనకు ఈ భౌతిక ప్రపంచానికి సంబంధం ఏంటి, దాని గురించి 9వ అధ్యాయం 4వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు వివరించారనమాట. ఈ చాప్టర్ లో 9వ అధ్యాయంలో మనకు 34 శ్లోకాలు ఉన్నాయి. సో ఆ 34 శ్లోకాల్లో ఇలా డివైడ్ చేశారు సెక్షన్ వైజ్. మూడవ మెయిన్ పాయింట్, మూడవ సెక్షన్ ఏంటి? భగవంతుని భక్తుల కోసం ప్రత్యేకంగా చూపించు కరుణ. ఆ కరుణ ఎలాంటిది, భగవంతుని యొక్క కరుణ అనేది ఎలాంటిది, అది ఏ శ్లోకంలో కవర్ చేస్తున్నారు? 9వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 34వ శ్లోకంలో భగవంతుని కరుణ ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నారనమాట. సో ఈ 3 మెయిన్ పాయింట్స్, మెయిన్ సెక్షన్స్ ఇందులో చెప్పుకోబోతున్నాము. 34 శ్లోకాలు ఉంటే దాన్ని ఇలా డివైడ్ చేశారనమాట. సో జ్ఞానరాజు అంటే కింగ్ ఆఫ్ నాలెడ్జ్, భగవంతుడు మరియు భౌతిక ప్రపంచంలో అతనికి సంబంధము. భగవంతుడు అంటే ఎవరు, భగవంతునికి ఈ ప్రకృతికి, ఈ భౌతిక ప్రకృతికి సంబంధం ఏంటి, భగవంతుడు యొక్క కరుణ ఎలా ఉంటుంది. సో అంటారు కదా, భగవంతుడు పార్షియాలిటీ చూపిస్తాడు, భగవంతుడు భక్తులకు మాత్రమే ఒక రకంగా రెస్పాండ్ అవుతారు, భక్తులు కాని వాళ్ళకి ఇంకొక రకంగా రెస్పాండ్ అవుతారు. అది చూద్దాం అది నిజమా కాదా అనేది. సో జ్ఞానరాజు, కింగ్ ఆఫ్ నాలెడ్జ్, 9వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 3వ శ్లోకం వరకు కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఈ భగవద్గీతను చూడండి ఎక్కడ కూర్చోబెట్టారు? సింహాసనం పైన కూర్చోబెట్టారు. సో మనము భగవద్గీత మొదలు పెట్టే ముందు స్టార్టింగ్ లో భగవద్గీత యొక్క ఇది కనుక్కున్నాం. భగవద్గీత యొక్క గీతా మహత్యం ఏంటి అని మనము చెప్పుకున్నాం అన్నమాట. 7 పద్మపురాణంలో చెప్పబడిన 7 శ్లోకాలు చెప్పుకున్నాం. భగవద్గీత మహత్యము, భగవద్గీత అనేది గంగాజలం లాంటిది. గంగాజలం స్నానం చేయడం వల్ల, గంగతో స్నానం చేయడం వల్ల ఎలాంటి మన పాపాలు కడిగేసుకోవచ్చో, అలాగే భగవద్గీత చదవడం వల్ల కూడా మన ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలను కడిగేసుకోవచ్చు. తర్వాత భగవద్గీత అనేది మనుషులకు భగవంతుడు ఇచ్చిన ప్రాణకోటికి, ఈ జీవకోటికి, మనుషులకు భగవంతుడు ఇచ్చిన మాన్యువల్, ఒక బుక్లెట్. మనిషి ఎలా జీవించాలి, ఎలా బతకాలి, సమాజం ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉండాలి, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎటువంటి పనులు చేయాలి, ఇవన్నీ కూడా ఈ భగవద్గీతలో చెప్పారు. ఈ మహత్యం అంతా మనము తెలుసుకున్నాం అన్నమాట గీతా మహత్యంలో. సో అంతటి నాలెడ్జ్ ఈ భగవద్గీతలో ఉంది. అందుకే కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు దీన్ని, జ్ఞానరాజు. చూద్దాం 1వ శ్లోకము. 1 ఏం చెప్తున్నారు? శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం
ప్రవక్ష్యామ్య మనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్షసే శుభాత్. ఎవరైనా ట్రై చేస్తారా? 1వ శ్లోకం చదువుతారా? చదవండి. ఇదం తు తే గుహ్యతమౌ ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యత్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఓకే, థ్యాంక్ యూ. సో తాత్పర్యం చదవండి చదవండి. శ్రీ భగవానుడు పలికాడు, అర్జున, నీవు నా పట్ల ఏనాడు అసూయ లేని వాడవైన కారణంగా ఈ పరమరహస్యమైన జ్ఞానమును, అనుభూతిని నేను నీకు చెబుతాను. దీనిని తెలుసుకుని నీవు భౌతిక అస్తిత్వ క్లేశాల నుండి ముక్తుడవవుతావు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రియమైన అర్జున, నీవు నా ఎడల ఎన్నడును అసూయ కలవాడవు కానందున. ఇది మెయిన్ ఏంటి క్వాలిటీ, అర్హత అని చెప్పచ్చు. ఈ అర్హత ఉండడం వల్లనే అర్జునుడి యొక్క ఈ అర్హతను చూసే భగవంతుడు అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నాడు భగవద్గీత చెప్పడానికి. సో ఈ అర్హత అనేది మనకు ఉండాలి. ఏంటి? భగవంతుడు అంటే అసూయ అనేది ఉండకూడదు. అనసూయవే ఇక్కడ అంటున్నారు చూడండి. ప్రవక్ష్యామ్య అనసూయవే. అనసూయవే అంటే అసూయ లేని వాడివి నువ్వు, నా పట్ల అసూయ లేదు. సో యాక్చువల్ గా మీకు మీ క్లాస్ లో చెప్పాను, మరో క్లాస్ లో చెప్పాను, అసూయ ఉండడం వల్లనే మనము ఆ భగవంతునితో పాటు భగవద్ధామంలో ఉండవలసిన వాళ్ళము, ఉండే వాళ్ళము ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి పడ్డాము. దేని వల్ల అనంటే అసూయ వల్ల. ఈ జలస్ అనేది మనకు అక్కడ పనికిరాదు. భగవద్ధామంలో జలస్ అనేది ఉండకూడదు. ఎప్పుడైతే జలస్, అసూయ అనేది వచ్చిందో, సరే నీకు ఈ ఈ లోకము నీకు పనికిరాదు, ఈ ధామము నీకు పనికిరాదు. అసూయతో ఉంటే నీకు సపరేట్ ఒక భౌతిక ప్రపంచం సృష్టించినాము, అక్కడికి వెళ్ళు. ఎన్ని జన్మలు తీసుకుంటావో తీసుకో, ఎన్ని జన్మలు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో ఎంజాయ్ చెయ్యి, కానీ తిరిగి ఇక్కడికి రా. ఆల్వేస్ వెల్కమ్, డోర్స్ ఓపెన్ లోనే ఉంటాయి అని భగవంతుడు ఇక్కడికి మనకు పంపించారనమాట. సో ఆ అసూయ కలవాడవు కానందున అనుభవ సహితమగు ఈ గుహ్యతమ జ్ఞానమును, గుహ్యతమ అంటే పరమ గుహ్యమైనది, చాలా చాలా సీక్రెట్ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసేదను. నాలెడ్జ్, విజ్డమ్, జ్ఞానము, విజ్ఞానము. దీనిని తెలిసిన పిమ్మట భౌతిక జీవిత స్థితి వలన కలిగేటి క్లేశముల నుండి నీవు విముక్తుడు కాగలవు. సో ఇది తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందంట? హరే కృష్ణ. సో దయచేసి మ్యూట్ లో ఉండండి. మిమ్మల్ని మ్యూట్ చేయడానికి వెళ్తుంటే నాది కూడా మ్యూట్ అయిపోతుంది, కాబట్టి దయచేసి అందరికీ ఇబ్బంది అవుతుంది, మ్యూట్ లో ఉండండి. సో ఈ గుహ్యతమైన ఈ జ్ఞానమును, పరమ గుహ్యమైన ఈ జ్ఞానమును తెలుసుకోన్న పిమ్మట భౌతిక జీవిత స్థితి వలన కలిగేడి క్లేశముల నుండి నువ్వు విముక్తుడు కాగలవు. క్లేశములు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న క్లేశాల నుండి నువ్వు బయటపడతావు, విముక్తుడు అవుతావు అని అంటున్నాడనమాట కృష్ణ. ఇది ఎవరు చెప్తున్నది? 9వ అధ్యాయం 1వ శ్లోకం ఎవరు చెప్తున్నారు? శ్రీ భగవాను వాచ, భగవంతుడే చెప్తున్నాడు. చూడండి, సో భగవంతుడు చెప్తున్నాడు అని అంటే మనము భగవంతుడు చెప్తున్నది మనము వినాలి, తూచా తప్పకుండా పాటించాలి. మనము అసూయ లేకుండా భగవంతుడి పైన ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో మనము ఈ నాలెడ్జ్ను విన్నామంటే, ఆ రకంగా పాటించామంటే మన జీవితంలో ఈ క్లేశాలు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న క్లేశాల నుండి విముక్తులం అవుతాము అని చెప్తున్నారనమాట. సో క్లేశములు అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? కష్టాలు. సో మన కరెక్ట్, కష్టాలు. కానీ ఏ రకమైన కష్టాలు ఉన్నాయి మనకు?
ఉమ్? సో కష్టాలు, క్లేశాలు 3 రకాలన్నమాట. ఆధ్యాత్మిక క్లేశము, ఆది భౌతిక క్లేశము, ఆది దైవిక క్లేశము. నోట్ డౌన్ చేసుకోండి. ఆధ్యాత్మిక క్లేశము, ఆది భౌతిక క్లేశము, ఆది దైవిక క్లేశము. ఇవి 3 రకాల క్లేశాలు. సో మీరు ఏ ప్రాబ్లం అన్నా చెప్పండి, ఈ మూడిట్లో ఒకటి అయి ఉంటుంది ఆ ప్రాబ్లము. సో ఎవరో రాస్తున్నారు, స్క్రీన్ పైన ఎవరో రాస్తున్నారు. చిన్నపిల్లల చేతులకు ఇవ్వద్దండి స్క్రీన్ ని. ఆధ్యాత్మిక క్లేశము అంటే ఎన్ని రకాల క్లేశాలని చెప్పాను? 3 రకాలు మేడం. 3 రకాలు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మిక అంటే కష్టాలు రావడము, ఇబ్బందులు రావడము, అది నా దేహము నుంచి, నా మనస్సు నుంచి వచ్చే కష్టాలను, క్లేశాలను ఆధ్యాత్మిక ఆ క్లేశము అంటారు. సో ఆ ప్రాబ్లంకు రీజను నా దేహము, నా మనస్సు. దాన్ని ఆధ్యాత్మిక. ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్తారా దీనికి? ఆధ్యాత్మికకు నా దేహం నుంచి, నా మనస్సు నుంచి వచ్చే క్లేశం. కోరికలు మేడం. కోరికలు, కరెక్ట్. ఇంకా నా బలం ఉందని ఎవరు జల్లుకోవడం, నేను వైవతో కొట్లాడి తెచ్చుకోవడం. తర్వాత పక్కింటి వాళ్ళు ఇదేంటి BMW కార్ తెచ్చారంటే కడుపులో మంట స్టార్ట్ అవ్వడము కదా. ఇవన్నీ ఆధ్యాత్మిక. అంతేకాదు ఇదేంటి బ్యాక్ పెయిన్, ఈర్షపడము. ఇవి అరిషడ్ వర్గాలు అంటారు కదా, కామ క్రోధ మోహలోభ, అవన్నీ కూడా ఆధ్యాత్మికలే అవుతాయి. తర్వాత నీ పెయిన్ అని, హెడేక్ అని, మైగ్రేన్ అని, కిడ్నీ ప్రాబ్లం అని, ఇవన్నీ కూడా నీ దేహం నుంచి, నీ మనస్సు నుంచి వస్తున్నాయి. నీ మనస్సు కలతల వల్ల వస్తున్నవి ఆధ్యాత్మిక ప్రాబ్లమ్స్, ఆధ్యాత్మిక క్లేశాలు. నెక్స్ట్ సెకండ్ది ఆది భౌతిక. ఆది భౌతిక అని అంటే మీ నైబర్స్ నుంచి, చుట్టుపక్కల వాళ్ళ నుంచి, పక్కింటోడో, వెనుకింటోడో, ముందింటోడో, లేకపోతే రోడ్లో వెళ్తున్నావు, నువ్వు నడుచుకొని వెళ్తున్నావు, పక్కన కుక్క ఉంది, ఊర కుక్క ఉంది. ఆ కుక్కని ఏమీ చేయలే, నీ పాటికి నువ్వు నడుచుకుంటా వెళ్తున్నావు రోడ్లో, సడన్ గా వచ్చి కాళ్ళను బట్టి కొరికేసింది. దానివల్ల బాధపడ్డావు నువ్వు. ఆ తర్వాత దోమలు, ఈగలు, కాక్రోచ్లు. ఆ తర్వాత పక్కింటోడు ఏదో, మనము కారు వాష్ చేస్తూ ఉంటే మన కారు వాష్ చేసిన నీళ్లు వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాయి అనేసి గొడవ పడతాడు. అవునా కదా? ఫేస్ చేస్తున్నామా లేదా ఇవన్నీ? బాగా తెలుసు మనకు. కాబట్టి ఇవన్నీ ఆది భౌతిక ప్రాబ్లమ్స్, ఆది భౌతిక క్లేశము అంటారు. నెక్స్ట్ మూడోది ఏంటి? ఆది దైవిక. ఏదై ఉండొచ్చు చెప్పండి? ఆధ్యాత్మిక అంటే నీ మనస్సు నుంచి, నీ దేహం నుంచి. ఆది దైవిక దైవం నుంచి వచ్చేవి. ఏవి ఉదాహరణలు? మనం చేసిన పాపం వల్ల వచ్చే కర్మలు. ఓకే, అవి మనకు కనిపించవు, కనిపిస్తూ వస్తాయి కొన్ని. చేసిన పాపం. ఇప్పుడు చూడండి, అతివృష్టి, అనావృష్టి, తర్వాత తుఫాన్లు, ఈ సైక్లోన్లు, భూకంపాలు, తర్వాత ఈ మధ్య ఎక్కువ వింటూ ఉన్నాం క్లౌడ్ బర్స్ట్ అనేసి. క్లౌడ్ బర్స్ట్, ఈ కాశ్మీర్ వైపు క్లౌడ్ ఒక్కసారిగా నీళ్లను వదిలేసింది అని క్లౌడ్ బర్స్ట్ అనేసి. ఊర్లే ఏంటది? ప్రకృతి వైపరీత్యాలు, కరెక్ట్. సో ఇవి ఆది దైవిక క్లేశములు. సో ఈ క్లేశాల నుండి నీవు విముక్తుడు కాగలవు. ఎప్పుడు విముక్తుడు అవుతావంట? ఈ జ్ఞానమును తెలుసుకున్న తర్వాత, ఈ పవిత్రమైన, గుహ్యమైన, ఈ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, దివ్యమైన జ్ఞానము. ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అంటే దివ్యమైన జ్ఞానము. ఏది? ఈ భగవద్గీత.
ఇది తెలుసుకున్న తర్వాత నీవు ఈ క్లేశాల నుంచి విముక్తుడు అవుతావు. ఏ ప్రాబ్లం అన్నా తీసుకో, ఈ 3 కేటగిరీల్లోనే ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. ఈవెన్ మనకు వచ్చే జన్మ, మృత్యు, జరా, వ్యాధి కూడా ఈ కేటగిరీలోనే ఉంటుంది కదా. సో ఇవి మనకు వచ్చే క్లేశాలు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి భగవంతుడు చెప్తున్నది మనము తూచా తప్పకుండా పాటించడానికి ట్రై చేయాలి, అలవర్చుకోవాలి. దాని వల్లనే మనము ఈ భౌతిక ప్రపంచం నుంచి, ఈ క్లేశాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. వేరే మార్గమే లేదు మనకు. నెక్స్ట్ చూద్దాం 2వ శ్లోకం. చదవమంటారమ్మా? ఒక్క నిమిషం, ఇంకొకరికి ఎవరికైనా అవకాశం ఇద్దామా? ఎవరైనా చదువుతారా? నేను చదువుతా మేడం. చదవండి. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షవాగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. మేడం, అనువాదం ఉంది. జ్ఞానము విద్యలకెల్లా రాజు వంటిది. సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది, పరమ పవిత్రమైనది ఈ జ్ఞానము. అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగు చేయుటచే ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌఖ్యకరమైనది. సౌఖ్యకరమైనది, చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఏంటి ఈ ధర్మం? ఓకే, చూద్దాం ఏంటో. ఈ జ్ఞానము విద్యలకెల్లా రాజు, రాజ విద్య. తర్వాత సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది, రాజగుహ్యం, సీక్రెట్ లో సీక్రెట్ అంట. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకంగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానంను కలుగజేయటచే ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. ఈ జ్ఞానమే ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌఖ్యకరమైనది. సో చాలా ఈజీ ప్రాసెస్. సుసుఖం, కర్తుమవ్యయం అంటే కర్తుమవ్యయం అంటే ఆచరించుటకు. సుసుఖం, సుఖంగా ఆచరించచ్చంట. ఇప్పుడు మనకు 3వ అధ్యాయం చూసాము, ఏంటి కర్మయోగంలో. అక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు తపస్సు చేయాలి అని అంటే, సారీ, నెక్స్ట్ 4th చాప్టర్ లో ధ్యాన యోగంలో ఏం చెప్తున్నారు? తపస్సు చేయాలంటే నువ్వు ఒక ఏమంటారు, సెక్లూడెడ్ ప్లేస్, ఎనీ అడ్డంకులు లేని, ఏదో వర్డ్ వస్తుంది తెలుగులో, అడవుల్లోకి, నీకు ఏవి డిస్టర్బెన్స్ లేని ఏకాంత ప్రదేశాలకి, డిస్టర్బెన్స్ లేని ప్రదేశాలకి వెళ్ళాలి. అక్కడ కూర్చోవాలి. ఎక్కడ? పూర్తి నేలపైన కూర్చోకూడదు, పైన కూర్చోకూడదు. మీడియం స్టేజ్ లాంటి దానిపైన జింక చర్మం వేసి దానిపైన నిటారుగా కూర్చోవాలి. పద్మాసనం పోస్చర్ లోనే కూర్చోవాలి. నీ వెన్నుపూస నిటారుగా ఉండాలి. నీ కళ్ళు పూర్తిగా క్లోజ్ చేయకూడదు, పూర్తిగా ఓపెన్ చేయకూడదు. నువ్వు ధ్యానం చేసేటప్పుడు చిన్నగా ఓపెన్ చేసి, అదేంటి మన యొక్క ఇది దృష్టి ముక్కు యొక్క ఎడ్జ్ లో, నాసికాగ్రం పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో ఇన్ని రూల్స్ ఉన్నాయి, ఇన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి ధ్యానం చేయాలంటే. ఏదైతే ఈ భక్తి యోగము, ఈ భగవద్గీతలో భగవంతుడు చెప్పినది ఆచరించాలి అని అంటే, ఈ భక్తి యోగము, ఈ గుహ్యమైన యోగము, సీక్రెట్ యోగము, రాజవిద్య, ఇది ఆచరించాలంటే చాలా సుఖముగా ఆచరించవచ్చు. కష్టపడాల్సిన అవసరం లేదు. సుసుఖం కర్తుమవ్యయం. చూడండి, ఇక్కడ చూడండి, ఫారినర్స్ అందరూ ఉన్నారు. చూడండి ఎంత బాగా డాన్స్ చేసుకుంటూ. రథయాత్ర ఏదో జరుగుతోంది, జగన్నాథ్ సుభద్ర బలదేవ్ రథయాత్ర జరుగుతోంది. డాన్స్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, భగవంతునికి సంబంధించిన భజనలు చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు. ఆ తర్వాత టెంపుల్ కు రీచ్ అవుతారు. టెంపుల్లో ప్రసాదం, కడుపు నిండా ప్రసాదం. ఎంత సుఖమైనది చూడండి ఈ ప్రాసెస్. అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఇదిలో ఒక స్టోరీ చెప్తాను మీకు. అంటే ఏదైతే మనము చేస్తున్నామో అది
సుఖమైన ప్రాసెస్. ఏదైతే యోగం భక్తి యోగం చేస్తున్నామో, ప్రాక్టీస్ చేస్తున్నామో అది సుఖమైన యోగం అని చేయడానికి ఆ ప్రాసెస్ సుఖమే, ఆ పద్ధతి కూడా సుఖమైనదే. తర్వాత దాన్ని ఆ పద్ధతి చేయడం వల్ల వచ్చే ఫలితము కూడా సుఖమే. అది ఏ రకంగా ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను. ఒక పేదవాడు ఉంటాడనమాట. ఒక ఊర్లో చాలా నిరుపేదవాడు ఉంటాడు. ఆ పేదవాడు బంగారు అనేదే చూడలేదంట, తన జీవితంలో బంగారు అనేది చూడల. సో రాజు దగ్గరికి వెళ్తాడనమాట. రాజు దగ్గరికి వెళ్ళి, నాకు బంగారం చూడాలని ఉంది రాజా అని అంటాడనమాట. సో బంగారు అనేది వినడం తప్ప చూసిన పాపాన పోలేదు. అంతటి కడు నిరుపేదవాడనమాట. సో రాజు దగ్గరికి వెళ్ళి అడిగితే రాజు ఒక దారి చూపిస్తాడనమాట. ఒక రూముకు దారి చూపిస్తాడు. ఆ రూముకు వెళ్ళు, ఆ రూమ్ లో ఉంది బంగారము, కావాలంటే నువ్వు వెళ్ళి అక్కడ చూడొచ్చు అని చెప్తాడనమాట. ఆ రూముకి ఎలా వెళ్ళాలి అని అంటే, ఒక ఈ మనకు గుళ్ళల్లో పాత్ వేసింటారు చూడండి, రైలింగ్ ఉంటుంది, పక్కన బ్యారికేడ్ ఉంటుంది. ఇట్లా పట్టుకొని వెళ్ళాలి. బ్యారికేడ్ ని పట్టుకొని వెళ్తాము. కొంచెం దూరం వెళ్ళినాక మెట్లు వస్తాయి. ఆ మెట్లు ఎక్కుతాడు వాడు. ఆ తర్వాత మెట్లు దిగాల్సి వస్తుంది. కొంచెం డౌన్కి వెళ్తాడు మెట్ల పైనే. ఆ తర్వాత డౌన్కి వెళ్ళిన తర్వాత డోర్స్ ఉంటాయి. ఆ డోర్స్ ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే బంగారం అంతా ఉంటుందన్నమాట. బంగారము కనిపిస్తుంది. బంగారం ముద్దలు, బంగారం రేకులు, అన్ని బంగారం, మొత్తం ముడి సరుకు లాగా ఉంటుందన్నమాట. అప్పుడు వానికి అనిపిస్తుంది, నేను వచ్చిన దారి కూడా ఇలాగే ఉన్నట్టుందే అని అనుకుంటాడనమాట. వాడు ఏదైతే దారిలో నడుచుకుంటూ వస్తున్నాడో ఆ దారి పైన కూడా బంగారం పరచబడిన నేల అది. బంగారము షీట్స్, బంగారంతో పొదిగిన నేల. ఆ పక్కన కడ్డీలు పట్టుకొని వస్తున్నాడే, రైలింగ్ కడ్డీలు పట్టుకొని ఆ రైలింగ్ పట్టుకొని ఎక్కుతున్నాడే, అదంతా కూడా బంగారంతో చేసిన రైలింగ్. అది బ్యారికేడ్స్ ఆ బంగారంతో చేసినది. ఆ మెట్ల మీద కూడా బంగారం పూత పూయించినారు. ఆ కిందికి దిగేటప్పుడు బంగారం, డోర్స్ బంగారం, లోపల చూస్తే కూడా బంగారం. సో వాడు చూడలేదు కాబట్టి, ఆ పేదవాడు బంగారం అంతవరకు చూడలేదు కాబట్టి బంగారం అంటే తెలీదు. ఆ బంగారం పైననే తొక్కుకుంటూ వెళ్ళాడు, బంగారం పైననే నడుచుకుంటూ వెళ్ళాడు, గోల్డ్ పైనే నడుచుకుంటూ వెళ్ళాడు. లోపలికి వెళ్ళి రూమ్ లేకి చూసిన తర్వాత అర్థమైంది, ఏదైతే దారిలో వాడు వచ్చాడో అదంతా కూడా బంగారమే అనేది అర్థమైంది అనమాట. అలాగే ఇక్కడ కూడా భక్తి యోగం అనేది కూడా ఆ ప్రాసెస్ కూడా బంగారం లాంటిదే. ఆ ప్రాసెస్ నుంచి వచ్చే సుఖం కూడా, ఆ ఫలితము కూడా బంగారం లాంటిదే, బంగారమైనదే అని చెప్తున్నారనమాట. అర్థమైందే? అర్థమైందా? నెక్స్ట్ శ్లోకాలకి వెళ్దామా? నెక్స్ట్ శ్లోకం. మీరు అసూయ పడకుండా నమ్మకంగా ఉంటే మీరు రహస్య ఉన్నత జ్ఞానాన్ని పొందవచ్చు. సో అసూయ అనేది ఉండకూడదు, అది ఒక్కటే అర్హత. మొదటి శ్లోకంలో చెప్పినట్టు అనసూయవే, మనం కూడా అనసూయ అయి ఉండాలి, అసూయ అనేది ఉండకూడదు. సో ఇక్కడ చూడండి, అసూయ లేకుండా మనము వింటే, ఆ జ్ఞానాన్ని వింటే మనకు ఆ ఇదేంటి మూసి ఉన్న డోర్స్ యొక్క కీ, తాళం చెవి మన చేతిలో ఉన్నట్టే లెక్క. డోర్స్ లాక్ అయిపోయిన డోర్స్ ఓపెన్ చేయాలంటే ఈ తాళం చెవి కావాల. సో ఎవరైతే ఈ జ్ఞానాన్ని, ఉన్నతమైన జ్ఞానాన్ని పొందుతారో ప్రాబ్లం అన్నిటినీ కూడా ఆ కీ తోటి ఓపెన్ చేసేయచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ 3వ శ్లోకము అని అన్నారు కదా, 1వ శ్లోకం నుంచి 3వ శ్లోకం వరకు జ్ఞానరాజు, కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అంటున్నారు. 3వ శ్లోకం ఏదో చదువుతాము బుక్ లోనే, ఇక్కడ ఇవ్వలేదు స్లైడ్, బుక్ లో చదువుతాము అండి. ఒక్క నిమిషం. 3వ శ్లోకం, 9వ అధ్యాయం 3వ శ్లోకం. అశ్రద్ధదానాః పురుషాః ధర్మశాస్త్రస్య వర్తనవా
అప్రాప్యమం చదవండి. అప్రాప్యమం నివృత్తినే మృత్య సంసార వర్తన్మని. అనువాదం అనువాదం అనువాదం. ఓ ఓ శత్రుఘ్నుడా, ఈ భక్తి యువ సేనలో శ్రద్ధ లేని వారు నిన్ను పొందలేరు. నన్ను కనుక పొందలేరు. నన్ను పొందలేరు. వారు ఈ భౌతిక జగత్తులోని జన్మ మృత్యు మార్గానికే తిరిగి వస్తారు. చూడండి ఎంత స్ట్రాంగ్ పాయింట్ చెప్తున్నాడో కృష్ణ. ఏం చెప్తున్నాడు? ఓ శత్రుంజయుడా, శత్రువుని జయించిన వాడా, అర్జునుడితో అంటున్నారు. ఓ శత్రుంజయుడా, శత్రువుని నువ్వు జయించినావు. ఈ భక్తియుత సేవలో శ్రద్ధ లేనివారు, ఈ భక్తి అనే దాంట్లో శ్రద్ధ లేనివారు నన్ను పొందలేరు. నన్ను అంటే ఎవరు? ఇక్కడ కృష్ణ చెప్తున్నాడు. నన్ను పొందలేరు శ్రద్ధ లేకపోతే. కనుక వారు ఈ భౌతిక జగత్తులోని జన్మ మృత్యు మార్గానికే తిరిగి వస్తారు. ఎవరైతే నా పైన ఇంట్రెస్ట్ లేదో, ఎవరైతే నా పైన శ్రద్ధ నమ్మకము లేదో, వాళ్ళు తిరిగి విశ్వాసము లేదా వాళ్ళు తిరిగి ఈ భౌతిక జగత్తులోనే జన్మ మృత్యు ఇందులోనే ఈ మార్గానికి తిరిగి వస్తారు అని చెప్తున్నారు. ఎవరు ఇది చెప్తున్నది? భగవాన్ కృష్ణుడు. భగవాన్ కృష్ణ చెప్తా అన్నాడు. భగవాన్ వాచ అర్జునుడికి చెప్తాడు. భగవాన్ వాచ ఈ 3 శ్లోకాలు కూడా చూడండి ఎంత స్ట్రాంగ్ పాయింట్ చెప్తున్నాడు. స్లైడ్ ఓపెన్ చేయరా? మీరు అసూయగా నమ్మకంగా ఉంటే ఆ స్లైడ్ ఓపెన్ చేయరా? ఓకే, ఇదే అనసూయవే. ఇంతకు ముందు ఒకటి ఉంది, ఒకటే 2 లైన్స్ ఉన్నాయి చూస్తారా? ఓకే ఓకే వెళ్తాను. ఇది కాదు మేడం, అసూయ అనసూయ అసూయ. ఇదే మేడం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ? మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నాడు? అసూయ అనేది ఉండకూడదు, అది నీకు ఒక అర్హత. సో అసూయ లేకుండా నువ్వు ఈ విజ్ఞానమును వినాలి. దీనివల్ల ఈ భౌతిక జగత్తులో ఉండే క్లేశాల నుండి నువ్వు విడువడతావు, ముక్తుడివైతావు అని చెప్తున్నారు. రెండవ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సుసుఖం, ఈ ప్రాసెస్, ఈ భక్తి అనే ప్రాసెస్ సుఖమైనది, శాశ్వతమైనది, పరిపూర్ణమైనది అని చెప్తున్నారు. ఆచరించడానికి మిక్కిలి ఈజీ, సుఖమైనది, సౌఖ్యమైనది, మిక్కిలి సౌఖ్యమైనది, చాలా చాలా ఈజీ. ఎక్కడ ఎవ్వరు నీకు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టట్లేదు. ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్ళే చెయ్యాలి, పిల్లలు చేయకూడదు, ముసలోళ్ళు చేయకూడదు, ఇట్లాంటివి ఏమి రూల్స్ లేవు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా భగవంతుని పైన భక్తి అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 2 అయిపోయింది. 3వ దాంట్లోకి వస్తే 3వ స్లైడ్ లేదు, కానీ 3వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఈ భక్తియుత సేవలో ఎవరికైతే శ్రద్ధ లేదో వాళ్ళు నన్ను పొందలేరు. వాళ్ళు తిరిగి తిరిగి ఈ జన్మ మృత్యు ఈ మార్గానికి తిరిగి తిరిగి వస్తూ ఉంటారు. ఈ భౌతిక జగత్తులోనే వాళ్ళు ఈ చక్రంలో జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రంలోనే తిరుగుతూ ఉంటారు అని చెప్తున్నారు. సో ఈ జ్ఞానం అనేది తీసుకోవాలంటే అసూయ ఉండకూడదు, ఈ జ్ఞానాన్ని మనం పొందవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ భగవంతుడు మరియు భౌతిక ప్రపంచంలో అతని సంబంధం 9వ అధ్యాయం 4వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు. ఇది ఏంటంటే, ఈ పిక్చర్ ఏంటంటే బ్రహ్మ విమోహన లీల పిక్చర్. ఇది ఒక నిమిషం. బ్రహ్మ విమోహన లీల, భగవంతుడు మరియు భౌతిక ప్రపంచంలో అతని సంబంధం. అంటే ఎందుకు ఇక్కడ చెప్తున్నారు అని అంటే, ఈ బ్రహ్మ ఒకసారి కృష్ణుణ్ణి తప్పుగా ఏమన్నారు ఊహించుకున్నాడు అనమాట. తప్పుగా అంచనా వేశాడు. ఏ రకంగా? ఈ చిన్న పిల్లవాడు. సో వాళ్ళు ఒకసారి ఏమవుతుందంటే, కృష్ణ అది రోజు జరిగే పనే, కృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆవులను దూడలను మేతకు తీసుకొని వెళ్తారనమాట. మేతకు తీసుకొని వెళ్తారు. ఆవులు దూడలు మేత మేస్తూ ఉంటే వీళ్ళు ఆడుకోవడము పాడుకోవడము, తర్వాత మధ్యాహ్నము అన్నం తినే టైం అయితే అందరూ కూర్చొని రౌండ్ గా కూర్చొని భోజనం చేయడము. వాళ్ళ పేరెంట్స్ ఏవైతే అమ్మాలు కట్టించిన సద్ది మూటలు విప్పి
అవి తినడము ఇది రోజు జరిగే పరిపాటి అన్నమాట అక్కడ. సో ఒకసారి కృష్ణ ఇలాగే కృష్ణుని గురించి, కృష్ణుని యొక్క కీర్తి గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది అని అంటే స్వర్గలోకాల దాకా వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా బృందావనంలో ఒక చిన్న బాలుడు ఉన్నాడు, ఎన్నెన్నో విచిత్రమైన పనులు చేస్తున్నాడు. బాలుడుగా కాకుండా దేవీ దేవతల్లాగా చేస్తున్నాడు. ఆయన రాక్షసులను చంపుతున్నాడు. కానీ చూడడానికి ఏమో చిన్న పిల్లవాడు. ఆ కంసుడు పంపించిన ఎంతో మంది రాక్షసులను చంపినాడు. ఇలా చెప్తూ చెప్తూ అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే దేవీ దేవతల దాకా వెళ్ళిందనమాట. స్వర్గలోకాల దాకా వెళ్ళింది. అప్పుడు బ్రహ్మ వస్తాడు. ఎవరు ఈ చిన్న పిల్లవాడు? వీళ్ళందరూ కూడా ఇంతగా భగవంతుడేమో అనే లెవెల్లో వాళ్ళు డిస్కస్ చేస్తా ఉన్నారు. ఎవరు అని చూద్దామని వచ్చి చూస్తే ఆ టైంలో ఏం జరుగుతోంది ఇక్కడ అంటే వీళ్ళందరూ కూర్చొని భోజనం చేస్తున్నారనమాట. కృష్ణ ఫ్రెండ్స్. కృష్ణ మధ్యలో కూర్చున్నాడు. కృష్ణ ఫ్రెండ్స్ అందరూ చుట్టూ కూర్చున్నారనమాట. సో ఇక్కడ ఏంటి మనం తీసుకోవాల్సినది, అక్కడ ఉన్న బృందావన్ వాసులందరికీ కూడా కృష్ణుడు కేంద్రం. కృష్ణుడిని కేంద్రంగా పెట్టుకొని వాళ్ళు ఏ పనులు చేసినా కృష్ణుడిని కేంద్రంగా పెట్టుకొని చేస్తూ ఉంటారనమాట. సో కృష్ణుడు సెంటర్ లో కూర్చోయింటారు. వాళ్ళ చుట్టూ పిల్లలందరూ వాళ్ళ బాక్సులు, లంచ్ బాక్సులు ఓపెన్ చేసి మా అమ్మ రసగుల్లా ఇచ్చింది, మా అమ్మ పరాటా పెట్టింది, మా అమ్మ సమోసాలు ఇచ్చింది, మా అమ్మ పెరుగన్నము, మా అమ్మ వెన్న ఇవన్నీ ఇచ్చినారు. తిను కృష్ణ, ఇది నీకోసమే పంపించింది మా అమ్మ, నీకు రసగుల్లా అంటే ఇష్టమని పంపించింది, తిను అని వాడు కొంచెం టేస్ట్ చూసి అదే ఎంగిల్ది కృష్ణకి ఇస్తూ ఉంటే కృష్ణ కూడా టేస్ట్ చేసి చాలా చాలా బాగుంది, నాకు ఇంకా కావాలి అనేసి ఆ పిల్లవాడి నోట్లో ఉన్న రసగుల్లాని కూడా పీక్కొని తింటూ ఉంటాడు. ఇలాంటి సన్నివేశం చూసి బ్రహ్మకు ఒకసారిగా ఏమంటే ఈయన దేవుడా, ఈయన భగవంతుడా, ఇంకొకరి నోట్లో నుంచి ఎంగిల్ది తీసుకొని తింటున్నాడు, ఈయనేం భగవంతుడు, ఈయనకేంత అంత గొప్ప శక్తి ఉందా, ఈయన గురించి ఏదో అంతగా మాట్లాడుకుంటున్నారు, అది ఏంటి పైన స్వర్గలోకాల దాకా వెళ్ళిపోతున్నది ఈ కీర్తి, ఈయన కీర్తి, సరే ఈయన టెస్ట్ పెట్టాలి, పరీక్షించాలి అనేసి ఏం చేస్తారంటే ఎవరైతే ఆ చుట్టుపక్కల కూర్చోయింటారో దానికన్నా ముందు బ్రహ్మ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆవు దూడలన్నీ మేతకి వెళ్ళింటాయి కదా, అవన్నీ కనిపించకుండా మాయం చేసేస్తాడనమాట. సో ఎప్పుడైతే దూడలు ఆవులు కనిపించలేదు, వీళ్ళందరూ పిల్లలు అయ్యో దూడలు ఆవులు కనిపించట్లేదు అనేసి వీళ్ళు బయలుదేరుతుంటారనమాట ఎతకడానికి. కృష్ణుడు ఏమంటాడు, మీరు శుభ్రంగా తినండి, మీరేమి వర్రీ అవ్వద్దంటే నేను వెళ్ళి చూసుకొని వస్తాను అనేసి కృష్ణుడు బయలుదేరుతాడు. వీళ్ళందరూ ఇక్కడే కూర్చోయింటారనమాట. ఆ టైంలో కృష్ణుడు అట్లా పక్కకి వెళ్ళినప్పుడు బ్రహ్మ వీళ్ళందరినీ కూడా మాయం చేసేస్తాడు. అప్పుడు ఆవులను దూడల్ని ఈ కృష్ణుని ఫ్రెండ్స్ ని అందరినీ తీసుకెళ్లి ఆయన ఒక మేఘాలలో పెట్టుకుంటారనమాట, క్లౌడ్స్ లో. క్షణకాలం మాత్రమే అక్కడ ఆయన కాలం ప్రకారము క్షణకాలం ఇక్కడ 1 year అవుతుంది అనమాట. సో పెట్టుకుంటాడా, తిరిగి వచ్చి చూసేటప్పటికి ఇక్కడ కృష్ణుని ఫ్రెండ్స్ ఎవరు కనిపించరు. సో కృష్ణునికి అర్థమైపోతుంది ఇదంతా కూడా బ్రహ్మ యొక్క ప్లాన్ అని అర్థమైపోయి ఎంతమందినైతే బ్రహ్మ తీసుకువెళ్ళి దాచిపెట్టాడో అంతమంది రూపాలు భగవంతుడే తీసుకున్నాడనమాట. అంతమంది దూడలు, అంతమంది ఆవుల రూపము, అంతమంది పిల్లల ఫ్రెండ్స్ రూపాలు అన్ని తీసుకున్నాడు. పిన్ టు పిన్, మక్కికి మక్కి అంటారు చూడు, అట్లా పిన్ టు పిన్ తీసుకున్నాడు అనమాట. అతని నుంచే బయటకు వచ్చాయి ఆ అంశాలన్నీ కూడా. వీళ్ళు మామూలుగా వాళ్ళ పాటికి వాళ్ళు మరి సాయంకాలం అవుతుంది, ఇంటికి వెళ్తారు. మరి మరుసటి రోజు మళ్ళా దూడల్ని ఆవుల్ని తీసుకొని వస్తారు. వాళ్ళు జరుగుతూనే ఉంది అనమాట. సో దీని గురించి మిస్ అయిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోవాలి, ఎందుకంటే మిస్ అవ్వాల. కృష్ణుడు అందరిలాగా ఎక్స్పాండ్ అయిపోయినాడు, కృష్ణుడు కనిపిస్తున్నాడు అక్కడ, కృష్ణుడే పిల్లల రూపంలోకి వచ్చాడు. సో ఎవరు మిస్ అవ్వాల, కాబట్టి ఏ గాబరా అనేది కనిపించలేదు అనమాట బృందావన్ వాసులలో. సో తిరిగి డౌట్ వస్తుంది బ్రహ్మకు, ఇదేంటిది నేను ఇంతమందిని తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టాను కదా, వీళ్ళెవరూ కూడా దాని గురించి మాట్లాడట్లేదే, ఏమాత్రం వర్రీ అవ్వట్లేదే, వాళ్ళ పిల్లలు వాళ్ళు కనిపించకపోతే ఏం జరుగుతోంది ఇక్కడ బృందావనంలో అని మరి తిరిగి వచ్చి చూస్తాడు.
తిరిగి వచ్చి చూస్తే ఎవరినైతే ఈయన తీసుకెళ్లి దాచిపెట్టాడో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత అర్థమవుతోంది ఏంటి, ఆ కృష్ణుడు, ఆ చిన్న బాలుడు, ఈయనైనా భగవంతుడు అని ఎవరినైతే ఆ తక్కువ అంచనా వేశాడో బ్రహ్మ, ఆ భగవంతుడి నుంచే వీళ్ళ పిల్లలు, ఆవులు, దూడలు ఇవన్నీ వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట బ్రహ్మకు. అక్కడ సీన్ మొత్తం కనిపించేలాగా చేస్తాడు కృష్ణ. అప్పుడు బ్రహ్మ ఆ బ్రహ్మకు బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చి ఆయనను సాష్టాంగ నమస్కారం చేసి ఆయన దగ్గర క్షమాపణలు వేడుకోవాలని, యాక్చువల్ గా క్షమాపణలు వేడుకోవాలని వెళ్తాడు. వెళ్తే ఆ ఇంటిమేషన్ వెళ్తుంది అనమాట, ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కృష్ణకు బ్రహ్మ వచ్చినాడు అనేసి. ఏ బ్రహ్మ అని అడుగుతాడు. ఏ బ్రహ్మ వచ్చినాడు అని అంటే బ్రహ్మకు ఇదైపోతుంది, ఆశ్చర్యం అయిపోతుంది. అదేంటది, బ్రహ్మ ఒకడే కదా ఉండేది, నేను ఒక్కనే కదా బ్రహ్మ, కృష్ణ ఏంటి ఏ బ్రహ్మ అని అడుగుతానాడేంటి అని అంటే, అప్పుడు కృష్ణ అంటాడు, ఏ బ్రహ్మ, 2 తలల బ్రహ్మన, 1 తల బ్రహ్మన, 1000 తలల బ్రహ్మన, 10 తలల బ్రహ్మన అని అడుగుతాడు. అక్కడ అందరూ వాళ్ళు కనిపిస్తుంటారనమాట, బ్రహ్మలందరూ. ఎవరినైతే కృష్ణ అంటున్నాడో 1000 తలల బ్రహ్మ, 100 తలల బ్రహ్మ, 2 తలల బ్రహ్మ, 1 తల బ్రహ్మ, ఈయనొచ్చి 4 తలల బ్రహ్మ, అందరూ కనిపిస్తున్నారు. అప్పుడు అర్థమవుతుంది ఆ బ్రహ్మకు, బ్రహ్మ నేను ఒక్కనే కాదు, ఇంతమంది బ్రహ్మలు ఉన్నారు అనేసి భగవంతుని యొక్క శక్తి అర్థమైపోయి సాష్టాంగ నమస్కారం పెట్టి, మిమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేశాను, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నన్ను వదిలేయి, శిక్షించద్దు అనేసి అక్కడ తన తప్పును, తన గర్వమును వదులుకుంటాడనమాట. అందుకే ఈ పాస్ట్ టైం పేరు బ్రహ్మ విమోహన లీల. ఆ గర్వం అనేది అణగదొక్కాడు కాబట్టి బ్రహ్మ విమోహన లీల. సో అది ఈయన యొక్క శక్తి, భగవంతుని యొక్క శక్తి. సో ఇప్పుడు భగవంతునికి ఈ భౌతిక ప్రపంచంకు ఉన్న సంబంధం మనం చూద్దాం. సో ఈ సీను ఇదన్నమాట, ఈ పిక్చర్ వెనకాల ఉన్న స్టోరీ ఇది. చూడండి ఇక్కడ బ్రహ్మలు ఇక్కడ ఎంత వరకు ఉన్నారో చూడండి, ఇక్కడ కనిపిస్తోంది 1 తల, 3 తలలు, ఇక్కడ ఇంకొక 2 తలలో, ఇక్కడ ఉన్నది 3 తలలు కనిపిస్తున్నారు, వెనక వరకు ఉన్నారు చూడండి. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మ ఉంటాడంట. అట్లాంటి బ్రహ్మాండాలు ఎన్నో భగవంతుని శరీరం నుంచి పుడుతూ ఉంటాయన్నమాట. అదే ఈ కృష్ణుని యొక్క, ఎవరో మా ప్రభువుని అడుగుతూ ఉంటారు, మధురాపతి ప్రభుని, ఇన్ని అవతారాలు ఉంటే కృష్ణుడే ఏమంటారు దేవాది దేవుడు అని ఎందుకు అంటారు, కృష్ణుడే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని ఎందుకు అంటారు అంటే ఇందుకే. సో బ్రహ్మకు ఉన్న డౌట్ ను కూడా క్లియర్ చేసేసాడు ఇక్కడ. సో అది ఇంకా ఇక్కడ చెప్తాను నెక్స్ట్. చూడండి 9వ అధ్యాయం 10వ శ్లోకం చూద్దాము. ఎవరైనా చదువుతారా? మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నాచాహం తేష్వస్థితః. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించియే ఈ జగత్తు మరల సృష్టించబడుచు లయము నొందుచున్నది. అర్థమవుతోందే? ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి. సో ఈ కృష్ణుని శక్తులలో ఒకటి ఈ భౌతిక ప్రకృతి అనేది. నా అధ్యక్షణ అంటే నా కనుసన్నలలో, నేను ఆర్డర్స్ చేస్తే నా అధ్యక్షతన వర్తించుచు, నా అధ్యక్షణ నడుస్తున్నది ఏది, ఈ భౌతిక ప్రకృతి. నేను కమాండ్ చేస్తే అది ఫాలో అవుతున్నది ఈ భౌతిక ప్రకృతి. స్థావర జంగమములను సృష్టించుచున్నది. సో ఏదైతే స్థావర జంగమ అంటే కదిలేవి కదలనివి,
ఇవన్నీ కూడా సృష్టి జరుగుతున్నది. ఎలా సృష్టి జరుగుతున్నది అంటే ఈ ప్రకృతి భగవంతుని యొక్క ఆజ్ఞను తీసుకొని ఆ ఆజ్ఞ భగవంతుని యొక్క అధ్యక్షతన ఇది సృష్టిస్తుంది అన్నమాట. దాని నియమమును అనుసరించియే ఈ జగత్తు మరల మరల సృష్టించబడుచు లయము చెందుతున్నది. సో మరి మరి తిరిగి తిరిగి ఈ సృష్టి అనేది జరుగుతుంది, లయం అనేది జరుగుతుంది. సత్వగుణము సత్యకాలము ఏదంటే ఏంటి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. మరి కృతయుగము అది తిరిగి తిరిగి ఆ సైకిల్. సో ఇలా భౌతిక ప్రపంచం కూడా అలాగే లయం అవుతోంది, సృష్టించబడుతోంది. ఇది ఎవరు చెప్తున్నారు? భగవంతుడే చెప్తున్నారు ఇవన్నీ కూడా. చాలా శక్తివంతమైన భగవంతుడు. ఎంత శక్తివంతుడంట? సృష్టిస్తున్నది ఆయనే, రక్షిస్తున్నది ఆయనే, నిర్వహిస్తున్నది ఆయనే. చూద్దాం. లెట్స్ సీ వేర్ మహావిష్ణు రిసైడ్స్. 9వ అధ్యాయం 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? జగత్ అవ్యక్త మూర్తిన నేను అవ్యక్త రూపం ద్వారా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాను. 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మమాత్మ భూత భావన సృష్టికి నేనే కారణము. ఇది ఈ చాప్టర్ పేరు ఏంటి గుర్తుందా మీకు? చాప్టర్ పేరు ఏం చెప్పుకున్నాము? పరమ గుహ్య జ్ఞానం మేడం. పరమ గుహ్యమైనది. ఈ పరమ గుహ్యమైన జ్ఞానమును మనము అర్థం చేసుకోవాలంటే మనకు ఉండవలసిన అర్హత ఏంటి? శ్రద్ధ. దానికన్నా ముందు ఏం చెప్పాడు? ఫస్ట్ శ్లోకంలోనే భక్తి. ఒక ఆయన సింగిల్ ఉండకూడదు. చందన మాతాజీ చెప్పింది అసూయ ఉండకూడదు. సో కాబట్టి ఆ అసూయ లేకుండా ఇవన్నీ వినండి, అర్థమవుతుంది. అసూయ లేకుండా విన్నప్పుడే ఈ పరమ గుహ్యమైన నాలెడ్జ్, ఈ పరమ ఇదేంటి సీక్రెట్ అయినది మనకు ఓపెన్ అయ్యి కనిపిస్తుంది, ఓపెన్ అయ్యి చూడగలం మనం ఎప్పుడు ఆ అసూయ అనేది లేకపోతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు 4వ శ్లోకంలో? జగత్ అవ్యక్త మూర్తిన. ఇక్కడ శ్లోకంలో లైన్ ఉందన్నమాట. ఆ లైన్ తీసుకొని దానికి మీనింగ్ చెప్తున్నారు. జగద్ అవ్యక్త మూర్తిన అంటే నేను అవ్యక్త రూపము ద్వారా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాను అని అంటున్నాడు కృష్ణ. నెక్స్ట్ 5వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? మమాత్మ భూత భావన సృష్టికి నేనే కారణము అని చెప్తున్నాడు. నెక్స్ట్ గాలి ఎల్లప్పుడూ నెక్స్ట్ 6వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంట? గాలి ఎల్లప్పుడూ ఆకాశంలో ఉన్నట్లు సృష్టించబడిన అన్ని వస్తువులు నాలో ఉన్నాయి. సో అదే కదా విష్ణువులో సృష్టి ఎలా అంటే లయం అయిపోయినప్పుడు అన్ని ఈయన దేహంలోకే వెళ్ళిపోతాయి, తిరిగి సృష్టించబడినప్పుడు ఆయన దేహం నుంచే బయటికి వస్తాయి ఈ బ్రహ్మాండాలన్నీ కూడా. 9వ అధ్యాయం 8వ శ్లోకంలో ఏమంటున్నాడు? నా ఇష్టానికి ఇది పునరావృత్తం అవుతుంది. అంటే తన ఇష్టాన్ని ప్రకారం జరుగుతోంది అన్నమాట. స్వయం చాలకంగా సృష్టించబడింది మరియు నాశనం చేయబడింది. చూడండి, ఇప్పుడు భగవంతుని గురించి, ఇప్పుడు నా గురించి చెప్పాలంటే ఎవరు బాగా చెప్పగలరు చెప్పండి? నా గురించి అన్ని A to Z చెప్పాలంటే ఎవరు చెప్పగలరు? మీ గురించి తెలిసిన వాళ్ళు. నా గురించి తెలిసిన, కరెక్ట్. నా గురించి క్లోజ్ గా నా గురించి తెలిసిన వాళ్ళు చెప్పగలరు. సో నా గురించి తెలిసిన వాళ్ళు కూడా ఎంతవరకు చెప్పగలరు? వాళ్ళకు కనిపించిన విషయాలు మాత్రమే చెప్పగలరు కదా. భౌతికంగా నా లోపల ఏం జరుగుతుందో చెప్పగలరా? నేను మనసులో ఏమనుకుంటున్నానో చెప్పగలరా? నా వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పగలరా? నా స్వభావం కుంచిత స్వభావం కలదా, లేకపోతే బ్రాడ్ మైండెడా, నారో మైండెడా అనేది చెప్పగలరా? ఇవన్నీ చెప్పలేరు. నా గురించి చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి? అప్పుడు భగవంతుడు. నా గురించి చెప్పాలి నేనే చెప్పాలి. నా గురించి చెప్పాలంటే నా తర్వాత భగవంతుడు కదా.
నా గురించి అంతే. అయిపోయి అఫ్ కోర్స్ భగవంతుడు వచ్చి మన ముందరికి ఇప్పుడు చూడండి, చందన తెలుసుకోవాలంటోంది అనుకుంటోంది నా గురించి. చందనకు నా గురించి తెలుసుకోవాలనుకుంటుంది. చందన ఓకే అనేసి మా ఇంట్లో ఉన్న మా హస్బెండ్ కన్నా హస్బెండ్ ఏమి 22-25 years కు పరిచయం అయినాడు అనుకోండి, నా లైఫ్ లోకి వచ్చాడు. దానికన్నా ముందు నా లైఫ్ లో ఉన్నది ఎవరు? నా తల్లిదండ్రులు. వాళ్ళని వచ్చి అడుగుతుంది చందన. సో నా తల్లిదండ్రులకు కూడా అర్థం కాని నా మనస్సులో ఉండేది ఏముంది అనేది తెలుసుకోవడము ఎవరు చెప్పగలరు? భగవంతుడు వచ్చి మన ముందర చందనకు ముందర నిలబడి చెప్పడు కదా. హరే కృష్ణ. ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా? క్వశ్చన్ అడుగుతున్నారా? లేదు కదా. సో చందనకు చెప్పాలంటే భగవంతుడు వచ్చి చెప్పడు కదా. ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి నా గురించి A to Z. నేను ఎలాంటి దాన్ని. ఇప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ ఫలానా రోజు, నేను 5th standard లో ఉన్నప్పుడు ఆ ఫలానా రోజు, ఆ ఫలానా డేట్ లో, ఫలానా టైంలో నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుసు. మా ఇంట్లో మా అమ్మ నాన్నకు కూడా తెలియదు, తల్లిదండ్రులకు కూడా తెలియదు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏమో జరిగింది, అది నాకు మాత్రమే తెలుసు. కాబట్టి నేను మాత్రమే చెప్పగలను. అలా ఇక్కడ భగవంతుడు కూడా ఆయన ఎలాంటి వాడు, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆయన ఏంటి అనేది ఆయనే స్వయంగా చెప్తున్నాడు. ఇంకా మనము దానికి అంటే క్వశ్చన్ వేసే సమస్య లేదు. వినాలి. ఆయన చెప్పినట్టు అవును కరెక్ట్ అనేది వినాలి. వినలేదు, మాకు నమ్మశక్యం కాలేదు అని అంటే అప్పుడే ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు? 3వ శ్లోకంలో ఏం చెప్పారు చెప్పండి. 3వ శ్లోకం ఎవరైనా అనువాదం చెప్పండి. 3వ శ్లోకం 2 లైన్ల అనువాదం ఉంది చూడండి. అసూయ లేకుండా ఉండటం వల్ల రహస్య ఉన్నత జ్ఞానాన్ని పొందవచ్చు. 3వ శ్లోకం. నా మీద శ్రద్ధ నమ్మకం లేని వారు నన్ను పొందలేరు. శ్రద్ధ లేనివారు నన్ను పొందలేరు. సో ఇదంతా ఏంది? ఏంది? ఈయన అంత ఆలినాలంట, ఈయనే సృష్టికర్త అంట, ఈయన సమక్షంలోనే అంతా జరుగుతోందంట. ఇట్లా అనుకున్నాం అనుకోండి, మనకు అర్థం కాదు. ఆయన ఏదైతే సీక్రెట్ అని చెప్తున్నాడో ఆ సీక్రెట్ ని రివీల్ చేయలేడు. రివీల్ అవ్వదు మనకు. అది సీక్రెట్ లాగానే ఉంటుంది. ఈ గుహ్యమైన జ్ఞానము గుహ్యంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఏదైతే అసూయ లేకుండా శ్రద్ధ పెట్టి నమ్మకంతో వింటామో ఇవన్నీ కూడా కరెక్ట్ అని అనిపిస్తుంది అన్నమాట. దానికి ఎన్నో మనకు రుజువులు ఉన్నాయి. సో పరాశరముని చెప్పాడు ఈయనే భగవంతుడు అనేసి. కృష్ణనే భగవంతుడు. కృష్ణ అంటే మీనింగ్ పరాశరముని చెప్పాడు. ఆల్ అట్రాక్టివ్ అనేసి. అంతేకాకుండా కృష్ణునికి షడ్ ఐశ్వర్యాలు ఉన్నాయి అని అన్నారు. ఆ షడ్వైశ్వర్యాలు ఏంటి? ఆపులెన్స్, ఆల్ బ్యూటీ, ఆల్ నాలెడ్జ్ చెప్పారా లేదా మనకు 2వ అధ్యాయం స్టార్టింగ్ లోనే. శక్తిమంతుడు, ఐశ్వర్యవంతుడు, ఫేమస్ ఉన్నవాడు, ఇవన్నీ చెప్పారు. వైరాగ్యం ఉన్నవాడు. తర్వాత దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం తెలుసుకున్నాము. ఎంత శక్తిమంతుడు. 3 రోజుల పిల్లాడు పూతన లాంటి పెద్ద రాక్షసుని చంపాడు. 3 రోజుల పిల్లాడిని చూడండి మన ఇండ్లలో ఎలా ఉంటాడు? లేయడము, పాలు తాగడం, నిద్రపోవడం, అంతే తప్ప ఇంకేమీ ఉండదు వాళ్ళలో. సో ఇవన్నీ చెప్తున్నారంటే ఆయనే చెప్పగలడు. ఆయన గురించి ఆయనే చెప్పగలడు. ఆయన గురించి A to Z ఆయనకు మాత్రమే తెలుసు. మనము వినాలి అంతే. 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నా ఇష్టానికి ఇది పునరావృతం అవుతుంది. ఏంటి? ఈ సృష్టి అనేది. సృష్టి అవ్వడము, లయం అవ్వడము, ఇదంతా కూడా ఆయన ఇష్టానుసారము జరుగుతోంది అని చెప్తున్నారు అన్నమాట. 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మధ్యలో ఉంది, నేను ఈ భౌతిక కార్యకలాపాలకు ఎప్పుడూ దూరంగా ఉంటాను. సో ఈ భౌతిక కార్యక్రమాలన్నీ కూడా నా కనుసరణలోనే జరుగుతూ ఉంటాయి, కానీ వాటికి నేను దూరంగా ఉంటాను. అంటే ఇంకొకరిని నియామకంగా ఉంచింటారనమాట. ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి PM ఉన్నాడు.
పిఎం ప్రధానమంత్రి ఎన్నెన్నో ఈ ఏమంటారు వాటిని ప్లాన్స్ అనో ఏమంటారు కార్య ఏంటది చెప్పండి. కార్యక్రమం ఆ కార్యక్రమాలు దినచర్యలు ఏ చేస్తూ ఉంటాడు. అక్కడ ఏది ఓల్డ్ ఏమంటారు వాటి కరెక్ట్ వర్డ్ రావట్లేదు. పెన్షన్స్ ఇస్తూ ఉంటారు ముసలి వాళ్ళకు, పెన్షన్స్ పథకాల అభివృద్ధి. పథకాలు ఎన్నెన్నో పథకాలు ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. కానీ పథకాలు ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. ఆయన స్టార్ట్ చేస్తాడు. ఆ పథకాలు ప్రతి మారుమూల గ్రామంలో దానికి అర్హత ఉన్న వాళ్లకు రీచ్ అవుతోంది అని అంటే, ప్రధానమంత్రి వచ్చి అక్కడి నుంచి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి వీళ్ళ మారుమూల గ్రామంలో వచ్చి ఇవ్వట్లేదు కదా పథకాలు. ఈ మధ్యలో ఎంతో మందిని నియమించి ఉంటాడు. ఆయన నియామకంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అలా మధ్యలో నియామకులు ఉంటారన్నమాట. కానీ వీళ్ళందరికీ కూడా ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రధానమంత్రి నుంచి వస్తున్నట్టు అర్థమవుతోంది. నెక్స్ట్ అవగాహన ఏంటి? ఇక్కడ మన ఆలోచనలకు అతీతమైన శ్రీకృష్ణుని వైభవాన్ని అర్థం చేసుకుందాం. ఇది అన్నమాట ఆ వైభవం. ఇందాక చూసాం కదా, బ్రహ్మనే బివిల్డర్డ్ అంటే మోహించబడ్డాడు. బ్రహ్మ మోహించబడ్డాడు. ఏంటి? ఈ చిన్న పిల్లవాడ అందరి నోట్లో నుంచి ఎంగిలి తీసుకొని ఫుడ్ తింటున్నాడే ఈయన దేవుడు, ఈయన గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నారు అని అన్నాడు. వెంటనే ఆయనకు లెసన్ దొరికింది అనమాట. పాఠం చెప్పాడు కృష్ణ. భక్తులకు భగవాన్ చూపిన విశేష ఆదరణ. సో భక్తులంటే భగవంతునికి ఎంతటి కరుణ. భక్తులు అంటేనే కృష్ణ ఒక ప్లేస్ లో చెప్తాడు, భక్తులకు నేను అమ్ముడు పోతాను అని చెప్తాడు. ఆ తర్వాత మనకు భాగవతంలో ఉంది, కృష్ణుణ్ణి ఏది అడిగినా కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటాడంట. కానీ భక్తిని ఇవ్వాలంటే 1-2 సార్లు ఆలోచిస్తాడంట. ఈ వ్యక్తికి నేను భక్తిని ఇవ్వచ్చా ఇవ్వకూడదా, కృష్ణుని పైన భక్తి అనేది ఆ వ్యక్తికి ఇవ్వచ్చా లేదా, ఆ వ్యక్తినికి నేను ప్రసాదించచ్చా లేదా అని ఆలోచిస్తాడంట 1-2 సార్లు. ఎందుకు అనంటే, ఇన్ కేస్ భక్తిని ఇచ్చాడనుకోండి, ఆ భక్తునికి ఈయన దాసోహం అయిపోతాడు, ఆ భక్తునికి ఈయన అమ్ముడు పోతాడు, ఆ భక్తుడు ఎలా చెప్తే అలా చేయడానికి రెడీగా ఉంటాడు. అంతటి ఏమంటారు, అంతటి ఇష్టము భక్తులు అంటే కృష్ణుడికి. అంతే, అసలు వదులుకోలేడు. సో మనము ఏదో ఒకసారి హరే కృష్ణ మహామంత్రము కొన్ని రోజులు చేసామనుకోండి, ఒక 1 year 2 years చేసాము, ఆ తర్వాత ఏదో ఇబ్బందుల వల్లనో సంథింగ్ ఏదో అయ్యింది, మనం వదిలేస్తాం కృష్ణుణ్ణి. కానీ నువ్వు వదిలేసిన కృష్ణుడు నిన్ను వదలడు కాక వదలడు. అంతటి ఏమంటారు, హత్తుకుపోతాడు భక్తి అంటే, భక్తుడు అంటే అల్లుకుపోతాడు భక్తులకు. సో ఇక్కడ చూశారు ఈ సన్నివేశం. ఏంటి ఈ సన్నివేశము? యుద్ధ రణరంగంలో భీష్మ పితామహ పైకి ఆయుధమును పట్టుకొని వెళ్తున్నాడు కృష్ణుడు. సో ఈ సన్నివేశం ఇక్కడ 11 నుంచి 34వ శ్లోకంలో భక్తులకు భగవాన్కు చూపిన విశేష ఆదరణ అనేది చెప్తున్నారు. కానీ ఈ ఫోటోను మనము డిస్కస్ చేస్తే, కృష్ణ అర్జునునికి రథసారథిగా పనిచేస్తున్నాడు ఇక్కడ. అందుకే పార్థసారథి అని కూడా పేరు కృష్ణునికి. సో ఆ పార్థసారథి అనే సేవ ఎంతటి మీనియల్ సర్వీస్ అంటే ఎంతటి చులకన సర్వీస్, ఎంతటి తక్కువ రకం అంటారు కదా, ఎంత తక్కువ రకం అంటే ఒక డ్రైవర్ కింద లెక్క. సో మన ఇంట్లోనే ఊహించుకోండి, ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు, వానికి కారు ఉంది, ఆ కారుకు డ్రైవర్ని పెట్టుకున్నాడు. సో ఈ ధనవంతుడు యజమాని ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే వాడు శుభ్రంగా రెడీ అయి వస్తాడు, సూటు బూటు వేసుకొని. బయటకు వచ్చే టయానికి
డ్రైవర్ ఏం చేసి పెట్టిండాలా? ఏం చేయాలి? ఏం చేయాలి? వాహనం కారు సిద్ధంగా అంతా ఉంచాలి. వాహనాన్ని తూడ్చి సిద్ధంగా ఉంచాలి. ఆ, కారు తుడిచి క్లీన్ గా పెట్టి వాడు యజమాని కూర్చొనే ప్లేసును దుమ్ము తులిపేసి రెడీగా పెట్టి చేతులు కట్టుకొని నిలబడుకొని ఉండాల. అప్పుడు డోర్ యజమాని వచ్చారనుకోండి, యజమాని వచ్చే టయానికి వానికి ఒక సెల్యూట్ కొట్టి డోర్ డోర్ ఓపెన్ చేయాలి. డోర్ ఓపెన్ చేయాలి. యజమాని లోపల కూర్చున్న తర్వాత డోర్ క్లోజ్ చేయాలి. ఆ తర్వాత యజమాని ఆజ్ఞ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో కనుక్కొని అక్కడికి మాత్రమే తీసుకొని వెళ్ళాలి. అది వాని పని. సో అలాంటి పని చేయడానికి రెడీ అయిపోయినాడు అర్జునునికి కృష్ణ. ఎందుకు ఎందుకు చెప్పండి? మార్గం తెలుసు కాబట్టి. అర్జునుడికి కోసం మేడం. ధర్మ అర్జునుడికి సంస్థాపన. కృష్ణుడి పట్ల ఉన్న భక్తి. భక్తి. అర్జునుడిని భక్తి. గైడ్ చేయడం. ఆ కృష్ణుడే అని అర్జునుడే అని కాదు, ఆ పాండవులు భగవంతుని పైన పెట్టుకున్న భక్తి అలాంటిది. పాండవుల వాళ్ళ మదర్ తల్లి ఎవరు? కుంతీదేవి. ఆవిడ పెట్టుకున్న భక్తి అలాంటిది అన్నమాట. సో అలాంటి ఇక్కడ ఈ సన్నివేశం చూస్తే ఇప్పుడు మీకు మన మన యొక్క కారు ఈ నవీన సన్నివేశం చెప్పాను నేను, డ్రైవరు యజమాని ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ మనకు ఈ సన్నివేశం చూస్తే కురుక్షేత్రంలో ఇప్పుడు అర్జునుడు కూర్చున్న రథముకు ఈయన సారథి, డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అంటే డ్రైవర్ ముందర కూర్చోయింటాడు, వెనకల అర్జునుడు కూర్చోయింటాడు సీటు పైన. సో యుద్ధం అంటే కామ్ గా క్వైట్ గా ఉంటుందా? యుద్ధం జరిగే ప్లేస్ ఎలా ఉంటుంది? రణగణ ధ్వనులతో ఉంటుంది. రణగొణ ధ్వనులు, భీకర శబ్దాలు, గుర్రాల అరుపులు, బాణాలు వేసినప్పుడు బాణాలు తగిలి ఆ సైనికుల అరుపులు, ఈ రణగొణ ధ్వనులలో ఏదైనా అర్జునుడు చెప్పితే కృష్ణుడికి వినిపించే పరిస్థితి ఉండదు. సో వాళ్ళు కృష్ణుడనే కాదు, ఏ రాజు అయినా, ఏ రాజుకు రథానికి కూర్చున్న డ్రైవర్ కైనా వాళ్ళు సందేశాలు పంపించాలంటే ఎలా పంపిస్తారంటే వెనకాల సీట్ లో ఉంటారు కదా, సీట్ లో కూర్చొని ఉంటారు కదా, ముందర డ్రైవర్ ఉంటాడు. మీరు ఆ రథమును రైట్ సైడ్ కి పంపించాలి అని అనుకుంటే వెనకాల కూర్చున్న వ్యక్తి భుజం ఉంటుంది కదా, డ్రైవర్ భుజం పైన ఆ వెనకాల ఉన్న ఓనరు ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఆ కాలితో భుజంను ఇట్లా తడతారంట. రైట్ సైడ్ భుజంను తడితే నువ్వు రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ భుజంను తడితే లెఫ్ట్ వెళ్ళాలి, స్ట్రైట్ మధ్యలో పెడితే స్ట్రైట్ గా వెళ్ళాలి అని. అర్థమవుతుందే? అర్థమవుతుంది మేడం. సో కాళ్ళతో సందేశాలు పెడతారనమాట. రైట్ అంటే చెప్తే కృష్ణ నువ్వు రైట్ సైడ్ కి తీసుకెళ్ళు రథమును, రైట్ సైడ్ ఎవరో ఉన్నారు వాళ్ళని కొట్టాలి అని అంటే వినిపించే పరిస్థితి ఉండదు అక్కడ ఆ రణగొణ ధ్వనులలో. ఆవిడ ఏం చేయాలి? వాళ్ళకు సిగ్నల్ ఎలా ఇవ్వాలి అంటే కాళ్ళతోనే ఇవ్వాలి. చేతులు ఖాళీగా ఉండవు, బాణాలు ఉంటాయి, విల్లు ఉంటుంది, చేతులు ఖాళీగా ఉండవు. సో అలాంటి సర్వీసు కూడా రెడీ అయిపోయినాడంటే కృష్ణుడు. ఆయనకు భక్తుల మీద ఎంతటి ఆదరణ ఉన్నది, ఎంతటి విశేషమైన కరుణ ఉన్నది అనేది అర్థం చేసుకోవచ్చు. అందుకే కృష్ణ భక్తిని ఇవ్వడానికి 1-2 సార్లు ఆలోచిస్తాడంట. ఈ పర్టికులర్ వ్యక్తికి భక్తిని ఇవ్వచ్చా ఇవ్వకూడదా, భక్తిని ఇస్తే నేనేమన్నా ఫ్యూచర్ లో ఏమన్నా వీనికి దాసోహం అయిపోయి ఏమన్నా పనులు ఇట్లాంటి పనులు చేయాల్సి వస్తుందా అనేసి ఆలోచిస్తారంట 1-2 సార్లు. తర్వాత కృష్ణుని భక్తుని యొక్క స్థానం ఏంటంటే భక్తుని యొక్క ఇంటి ద్వారాల దగ్గర ముక్తి వెయిట్ చేస్తుంటుందంట. ముక్తి అనేది రెడీగా వెయిట్ చేస్తుంటుందంట ద్వారం దగ్గర నిలబడి, భక్తుని ఇంటి ద్వారం దగ్గర. అంతటి గ్రేట్ పొజిషన్ భక్తుడు అంటే, కృష్ణుడి భక్తుడు అంటే. సో అంతటి ఆదరణ ఉంది కృష్ణునికి భక్తుల పైన. ముందుకెళ్ళట్లేదు ఇది ఒక్కొక్కసారి. సో 22వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నేను ఇవ్వాల్సినవి ఇస్తాను, మరి వారి వద్ద ఉన్న వాటిని ఆశిస్తున్నాను.
26వ శ్లోకం ఇవన్నీ డీటెయిల్డ్ గా మీకు మనము డీటెయిల్ స్టడీలో చూద్దామన్నమాట. అందుకే డీటెయిల్ గా చెప్పలేను నేను ఇప్పుడు. 26వ శ్లోకంలో ఏముంది? ఇది ఫేమస్ శ్లోకం. ఏదైనా ఆకు, పువ్వు, పండు లేదా నీటిని అంగీకరిస్తుంది. అంగీకరిస్తాను అనాలి ఇక్కడ. అక్కడ పత్రం పుష్పం ఫలం తోయం అది శ్లోకం ఇది. నువ్వు పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, నీరు కానీ భక్తితో, ప్రేమతో నాకు ఇస్తే నేను ఆరగిస్తాను, అంగీకరిస్తాను అని కృష్ణుడు ప్రామిస్ చేస్తున్నాడు ఈ శ్లోకంలో. 9వ అధ్యాయం 26వ శ్లోకంలో. 29వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? భక్తులకు మాత్రమే స్నేహితుడు. సో శ్రేయ అంటే స్నేహితుడు, మంచిని కోరేవాడు. శ్రేయస్. సో భక్తులకు నేను భక్తుల మంచిని కోరేవాడిని. ఆ మంచిని కోరే అర్జునునికి ఇన్ని సలహాలు ఇస్తున్నాడు. నేను యుద్ధం చెయ్యను అనేటప్పటికీ అర్జునుడు 700 శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది కృష్ణునికి కదా. శ్రేయస్సును కోరి, అర్జునుని శ్రేయస్సును కోరి. 30వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? భక్తిలో పట్టుదల ఉన్న భక్తుడు తన అలవాట్లలో లోపాలను అతిశయోక్తి చేయకూడదు మరియు భక్తుడిగా చూడాలి. ఇది కొంచెము సెంటెన్స్ ఫార్మేషన్ సరిగ్గా ఉండదు, ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేషన్ చేసినది కాబట్టి మనకు ఎగ్జాక్ట్ వర్డ్ తీసుకోలేక ఏవేవంటే అవి ట్రాన్స్లేట్ చేసేస్తుంది అది గూగుల్ ట్రాన్స్లేటర్. మనం డీటెయిల్ స్టడీ క్లాస్ చేసేటప్పుడు చూద్దాం అన్నమాట. 31వ శ్లోకంలో ఏం చెప్తున్నారంట? భక్తుడు ఎన్నటికీ నశించడు. చూడండి, భక్తుడు అనేవాడు ఎన్నటికీ నశించడు. ఎందుకంటే కృష్ణ భక్తుని వెన్నంటే ఉంటాడు కాబట్టి భక్తునికి నాశనం అనేది లేదు. 31వ శ్లోకంలోనే ఏం చెప్తున్నారు? అతను త్వరలోనే భక్తుడిని సద్గుణవంతునిగా శుద్ధి చేస్తాడు మరియు శాంతిని ఇస్తాడు. ఎవరు అతడు అంటే భగవంతుడు. సో ఎప్పుడైతే మనము భక్తునిగా మారుతామో, భగవంతుని యొక్క భక్తునిగా మారడానికి ఆ ప్రాసెస్ లో ఉంటే చాలు. మీకు ఆ బంగారంది స్టోరీ చెప్పాను కదా. ఆ వ్యక్తి బంగారం చూడాలనుకుంటున్నాడు. ఆ బంగారం చూడాలనుకున్నప్పుడు రాజా ఆ దారిలో వెళ్ళు అన్నాడు. ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు. అంతవరకు బంగారం చూడలేదు కాబట్టి ఆ వ్యక్తికి తెలియలా నేను బంగారం పైననే కాలు పెట్టి నడుచుకొని వెళ్తున్నాననేది తెలియలేదు. వెళ్ళి లోపల రూమ్ లో చూసిన తర్వాత అర్థమైపోయింది నేను వచ్చిన దారి కూడా బంగారందే అనేసి. సో అలా ఇక్కడ భగవంతుని భక్తుడికి సద్గుణవంతునిగా శుద్ధి చేస్తాను, నేను శాంతిని ఇస్తాను అని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? 32వ శ్లోకంలో శరణాగతి చేసిన ఎవరైనా పరమగతిని పొందగలరు. ఎవరైతే నన్ను శరణాగతి వేడుకుంటారో వాళ్ళు తప్పకుండా ముక్తి, పరమగతిని పొందుతారు అని చెప్తున్నారు అన్నమాట. ఇరవై 22వ శ్లోకం. ఓకే, ఇందులో ఏమేమి చెప్తున్నారని ఊరికే పాయింట్స్ చెప్పారు. ఇక్కడ డీటెయిల్డ్ గా శ్లోకంతో పాటు చెప్తున్నారు. ఆల్రెడీ 8:18 అయింది. ఓకే, అనువాదం ఒకటి చెప్పుకుంటూ వెళ్దాము. ఎవరైనాను నాకు ప్రేమతోడను భక్తి, ఇదే పత్రం పుష్పం ఫలంతో ఫేమస్ శ్లోకం, వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం ఇది. మనము ప్రతిరోజు ఇది ఆచరణలో పెట్టాల్సిన శ్లోకం. వైష్ణవులు, ఇస్కాన్ డివోటీస్ అంటే ఈ శ్లోకాన్ని ఆచరణలో పెడుతుంటారు ప్రతిరోజు కూడా. చూడండి, ఎవరైనాను నాకు ప్రేమతోడను భక్తితోడను పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని లేదా జలమును గాని అర్పించినతో దాన్ని నేను అంగీకరింతును, నేను తీసుకుంటాను అని అంటున్నారు. తదహ భక్తి ఉపహర్త్యం, భక్తి ఉండాలి అక్కడ. భక్తి అనేది ఉంటే ఇక్కడ 2 సార్లు వచ్చింది చూడండి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్య, ఇక్కడ ఒక భక్త్య వచ్చింది, ఇక్కడ ఒక భక్త వచ్చింది. అంటే ఆ 2 సార్లు చెప్పారనమాట ఇంపార్టెంట్ అనేది ఆ భక్తి అనే దానికి. సో భక్తితో, ప్రేమతో నాకు పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం అంటే జలము కానీ ఇస్తే
నేను తీసుకుంటాను, నేను అంగీకరిస్తాను. ఓకే, మనం అనుకోవచ్చు ఇక్కడ, అంటే నాకు అవన్నీ నైవేద్యంగా పెట్టండి, నేను తీసుకుంటాను, నేను నైవేద్యంగా పెట్టినది అంగీకరించి మీకు ప్రసాదం ఇస్తాను అని చెప్తున్నాడు. సో మనం అనుకోవచ్చు ఇది చాలా ఈజీ కదా, పత్రమే పుష్పము ఫలము తోయము అంతే కదా, పెడితే పోలా అనేది కాదు ఇక్కడ మనకు. ఏం భక్తి చెప్తున్నారంటే భక్తి అనేది కాదు, భక్తి ఒకటి మెయిన్ ఇంగ్రీడియంట్. మనము తినేవన్నీ భగవంతునికి నైవేద్యంగా పెట్టి ఆయన యొక్క ప్రసాదంను తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. మనం మాతాజీ ఏవై మాతాజీ ఏంటది అది క్లియర్ గా రావట్లేదు మాతాజీ. పిక్చరా పిక్చర్ క్లియరెన్స్ లేదు మాతాజీ. కనిపించట్లేదా? అంటే డిమ్ గా ఉంది మాతాజీ. క్లమ్సీగా ఉంది మేడం. మాకు బాగానే వస్తుందండి. కొంచెం జూమ్ చేసుకోండి, మీ మొబైల్లో నుంచి కొంచెం జూమ్ చేసుకోండి. కొంచెం డిమ్ అయింది. సో మీ ఆ పిక్చర్ క్లారిటీనే అలా ఉందేమో మరి పీపీటీలో. సో అంటే మన శక్తి మేర ఇవ్వాలి అని అంటున్నారు కృష్ణ. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ ఏం చేయాలంటే అంత కష్టమైనది ఏం కాదు, ఎవరైనా కూడా చేయగలరు అనేది కూడా చూడొచ్చు ఇక్కడ. ఒక ఫ్లవర్ ఎవరైనా తీసుకురాగలరు, ఫ్లవర్ అనేది, ఫలం ఒక ఫ్రూట్, తర్వాత జలం నీరు, పత్రం అంటే మెయిన్ తులసి పత్రం అనే వస్తుంది. ఎవరైనా కూడా అర్పించవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్. అంతటి ఏమంటారు పంచపక్ష పరమాణాలు ఏం పెట్టమని అడగట్లేదు, ప్రతిరోజు కూడా చాలా ఈజీ ప్రాసెస్ చెప్తున్నారు. ప్రతిరోజు మనం ఏదైతే తింటామో అది భగవంతునికి నైవేద్యంగా పెట్టి తీసుకుని తింటే మనము మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క బ్రెయిన్ సెల్సే చాలా చాలా సాత్విక్ గా తయారవుతాయి అన్నమాట. అది ఇంకా డీప్ గా చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము భాష్యంలో, తర్వాత చూద్దాము. 27వ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూడండి. యత్ కరోషి యద్ అశ్నాసి యత్ జుజోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కుర్వశ్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు దేనిని చేయుదవో, దేనిని భుజించుతవో, దేనిని హోమము చేయుదవో, దేనిని దానం చేయుదవో, నీవు ఏ తపస్సును ఆచరించుదవో వాటినన్నిటినీ నాకు అర్పణంగా చేయుము. ఇక్కడ చూడండి, ఇక్కడ భోజనం ప్లేట్ భగవంతునికి అర్పిస్తున్నారనమాట. సో నువ్వేం చేసినా కూడా నాకు అర్పించు. యత్ కరోషి యదాశ్నాసి, ఏమైనా చెయ్యి, ఏ హోమం చేస్తావో, ఏమి భుజిస్తావో, ఏది దానం చేస్తావో అన్ని నన్ను కేంద్రంగా పెట్టుకొని చెయ్యి. సో మనం అది బ్రహ్మ విమోహన్ లీలలో చూసాం కదా, వాళ్ళకు వృందావన వాసులకు కృష్ణుడి కేంద్రం అంతే, వాళ్ళు ఏ పని చేసినా కూడా కృష్ణుడిని కేంద్రంగా పెట్టుకొని చేస్తూ ఉంటారు. అందుకే కృష్ణుడికి బృందావన వాసులు అంటే చాలా చాలా ఇష్టము, చాలా ప్రియము. వాళ్ళకి ఇంత కొంచెము కూడా హాని కలగకుండా చూసుకుంటూ ఉంటాడు, కనురెప్పల్లాగా కాచుతూ చూసుకుంటూ ఉంటాడు అనమాట. సో నువ్వు ఏం చేసినా కూడా నాకు అర్పణగా చెయ్యి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అందరితో సమానం కాని భక్తునికి ప్రియమైనది. 29 శ్లోకంలో ఏం చెప్తున్నారు. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడన పక్షపాతమును కలిగి ఉండను, నేనందరి ఎడ సమానుడను, కాని భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నా యందుడును మరియు నేనును అతనికి మిత్రుడై ఉందును. కృష్ణకు అందరూ ఈక్వలే, ఎవరిపైన పక్షపాతం చూపిడు ఆయన. కానీ నేనందరి ఎడ సమానను, కానీ బట్ అని చెప్తున్నాడు. ఏమంటది? భక్తితో చేయువాడు, భక్తితో సేవ చేసేవాడు, నా భక్తుడు నాకు మిత్రుడై ఉండును అని చెప్తున్నాడు. ఇక్కడ రాక్షసులది అది చెప్తున్నారు కదా, ఇది మీకు తెలుసు ఉంటుంది ఈ పాస్ట్ టైం. రాక్షసులు ఒకవైపు, దేవతలు ఒకవైపు, సముద్రం చిలుకుతుండారు, అమృతం వస్తుంది, అది పాస్ట్ టైం తెలుసు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే
మీకు ఇంకొక పక్క ఆ, ఇది చెప్తాను ఎగ్జాంపుల్. మన రోజువారీ జరిగే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు భగవంతుడు పక్షపాతి అని అంటారు కదా, పక్షపాతి కాదు, ఆయన అందరినీ సమానంగా చూస్తాడు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే దేవుణ్ణి నమ్మరో, దేవునికి ఆకారం లేదు అంటారో, దేవుణ్ణి ద్వేషిస్తున్నారో, అలాంటి వాళ్ళు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళకు కూడా భగవంతుడే ఈ నీరు, నిప్పు, గాలి, సూర్యరశ్మి, చందమామ వెలుతురు, తర్వాత ఇవన్నీ వస్తున్నాయంటే ఇవన్నీ భగవంతుడు సమకూరుస్తున్నాడంటే అది భగవంతుని యొక్క పక్షపాతి ఎలా అవుతాడు ఆయన? భగవంతుడు పక్షపాతి కాదు ఆయన. ఇన్ కేస్ అట్లా పక్షపాతం ఉంటే ఎవరైతే భగవంతునికి భక్తులో, ఎవరైతే భగవంతుణ్ణి నమ్ముతారో, భగవంతుని పైన విశ్వాసం ఉందో వాళ్ళకు మాత్రమే ఇవి ఏది చెప్తున్నాను కదా, సూర్యరశ్మి, గాలి, వెలుతురు, ఆహారము ఇవన్నీ కూడా కేటాయించేవాడు. ఎవరైతే భగవంతుని పైన నమ్మకం లేదో, భగవంతుడే లేడు అని అంటారో, భగవంతుడు అంటే హేట్ అంటే అసూయ, ద్వేషిస్తారో, అలాంటి వాళ్ళకు ఇవ్వకనుంటే వాళ్ళ గతి ఏమవుతుంది? చచ్చి ఊరుకుంటారు నిమిషం కూడా అవసరం లే. గాలిని బంధించాడంటే భగవంతుడు ఇలా చెయ్యట్లేదు కదా. ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఇస్తున్నాడు భగవంతుడు ఇవి గాలి, నీరు, వెలుతురు, ఇవన్నీ ఆహారం, ఇవన్నీ కూడా. కాబట్టి భగవంతుడు పక్షపాతి కాదు, కానీ భక్తుని పట్ల కొంచెము ఎక్కువ మక్కువ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లల్లో లాస్ట్ పిల్లాడి ఏజ్ 6 నెలలు, పెద్ద పిల్లవాని ఏజ్ 6 సంవత్సరాలు. అమ్మకు కానీ నాన్నకు కానీ 6 సంవత్సరాల పైన వాని పైన శ్రద్ధ ఎక్కువగా ఉంటుందా, 6 నెలల బిడ్డ పైన శ్రద్ధ ఎక్కువగా ఉంటుందా? 6 నెలల బిడ్డ పైన. ఎందుకు ఏం తెలియదు కాబట్టి. ఏమి తెలియదు. అది కాకుండా వాడు ఎక్కువ డిపెండ్ అయి ఉంటాడు అమ్మ నాన్నల పైన కదా. పెద్దవాడు 6 సంవత్సరాల పిల్లవాడు, వానికి నీళ్లు కావాలంటే వంటింట్లోకి వెళ్ళి ట్యాప్ లో నీళ్లు తిప్పుకొని తాగగలడు. కానీ 6 నెలల పిల్లానికి నీళ్లు కావాలంటే వాడు వెళ్ళి ట్యాప్ లో తిప్పుకొని తాగగలడా? కాబట్టి అమ్మ సమకూర్చాలి. ఎక్కువ డిపెండ్ అయి ఉంటాడు అమ్మ నాన్నల పైన, పేరెంట్స్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటాడు. కాబట్టి వీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. వీనిపైన ఎక్కువ మక్కువ గాని, అయ్యో పిల్లవాడు కదా నేను చెయ్యాలి, సేవలు చెయ్యాలని కానీ పేరెంట్స్ కు ఎక్కువ ఉంటుంది 6 నెలల పిల్లవాని పైన. అలాగే భగవంతుడు కూడా ఎవరైతే భగవంతుని పైన ఎక్కువ ఏమంటారు ఆధారపడతారో, డిపెండ్ అయిపోయి ఉంటారో, భగవంతునికి శరణాగతి వేడుకొని, కృష్ణ నువ్వు తప్ప నాకు వేరే గతి లేరు, నాకు వేరే దారి లేదు అని డిపెండ్ అయిపోయి ఉంటారో వాళ్ళకు తప్పకుండా ఆయన యొక్క కరుణ, కటాక్షము, ఆయన యొక్క కృప అనేది ఆ వ్యక్తి పైన, ఆ భక్తుని పైన తప్పకుండా ఎక్కువగా ఉంటుంది, అపారంగా ఉంటుంది. అంతేకాని భగవంతుడు అయితే పక్షపాతి కాదు. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. 30వ శ్లోకం. మిక్కిలి హేయకరమైన కార్యమును వనరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవయందు నియుక్తుడై ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణింపవలెను. చూడండి, సో హేయకరమైన ఏ కార్యము నరించినా భక్తియుత సేవ చేస్తే, భక్తియుత సేవ పైన నియుక్తుడైతే అతడు స్థిరముగా సాధువుగానే పరిగణించవలెను చెప్తున్నారు. అంటే నువ్వు ఏదైనా పని చేసిండొచ్చు, హేయమైన పని చేసిండొచ్చు, కానీ తర్వాత తప్పు తెలుసుకున్నావు, భగవంతుని పైన భక్తి అనేది ఉంది, భక్తి పైన భగవంతుని పైన స్థిర నిశ్చయంతో ఉన్నావు, నువ్వు సాధువే అవుతావు. తర్వాత 31వ శ్లోకంలో అతడు వెంటనే ధర్మాత్ముడై శాశ్వత శాంతిని పొందుతాడు. ఓ కుంతి పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నశించడు అని ధైర్యంగా ప్రకటించు. నమే భక్త ప్రణశ్యతి. హరే కృష్ణ.
ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ధైర్యంగా ప్రకటించు. ఎప్పుడో చెప్పాను ఆ విషయం. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడు? శాశ్వత శాంతిని పొందుతాడు. ఓ కుంతి పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నశించడు అని ధైర్యంగా ప్రకటించు అని అర్జునునికి కృష్ణ చెప్తున్నాడు. ఓ అర్జున, నా భక్తుడు ఎప్పటికీ కూడా నశించడు, నువ్వు ధైర్యంగా ప్రకటించు, డిక్లేర్ చెయ్యి. నమే భక్త ప్రణశ్యంతి, నా భక్తునికి నాశనం అనేది లేదు, నా భక్తుడు నశించడు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు కృష్ణ అర్జునుడికి చెప్తున్నాడు? నువ్వు డిక్లేర్ చేయి, నువ్వు ప్రకటించు అని చెప్తున్నారు. ఎందుకు? నమ్మకం కోసం. ఇంకొకటి ఉంది రీజన్. ఈ పిక్చర్ చూసి అర్థం చేసుకోండి. భక్తి యొక్క ధైర్యం. కాదు. నమ్మకం. కాదు, చెప్తాను. సో ఎందుకు అర్జునుడిని నువ్వు డిక్లేర్ చెయ్యని చెప్తున్నాడంటే, ఇక్కడ ఏంటి, భగవంతుడు ఆయన పాండవుల వైపు యుద్ధం చేసేటప్పుడు ఏం ప్రామిస్ చేశాడు? నేను మీ వైపు నిలబడతాను అంతే, నేను ఆయుధమును ముట్టుకోను అని ప్రామిస్ చేశాడు. నేను ఆయుధమును టచ్ చేయను అని ప్రామిస్ చేశాడు. కానీ ఎప్పుడైతే భీష్మ పితామహ అర్జునుడి పైన బాణం వేసేసి అర్జునికి మొత్తం దేహం అంతా బాణాలతో నిండిపోయింది. అప్పుడు కృష్ణుడికి అనిపించింది, ఇంకా ఇలాగే వదిలిపెడితే అర్జునుడు గ్యారంటీ చనిపోతాడు అనేది తెలుసుకున్నాడు. ఇలా వదిలిపెడితే అర్జునుడు చావడం మాత్రం గ్యారంటీ అని అనుకున్నాడు. ఇమీడియట్ గా ఒక భక్తునికి నా భక్తుడు అర్జునుడు భక్తునికి హాని జరగబోతోంది అని అంటే, ఆయన చేసిన ప్రామిస్ ను కూడా పక్కన పడేసి ఈ రథ చక్రంను తీసుకొని భీష్మ పితామహపైకి వచ్చేసాడు. అంటే అక్కడ ఆయన ప్రామిస్ ని, ఆయన చేసిన ప్రతిజ్ఞను వదిలేసుకున్నట్టు కదా లెక్క. భక్తుల కోసం వదిలేసినాడు. ఆ భక్తుల కోసం వదిలేసినాడు. అందుకు మాట తప్పాడు కదా అక్కడ. అందుకు ఏం చెప్తున్నాడంటే, నేను డిక్లేర్ చేస్తే మాట తప్పుతానేమో, నువ్వు డిక్లేర్ చేయి, నా భక్తుడు డిక్లేర్ చేస్తే మాత్రం నేను మాట తప్పను, నా భక్తుని కోసము ఆ మాట మీదే నిలబడతాను. ఇప్పుడు కృష్ణ డిక్లేర్ చేశాడు అనుకోండి, కృష్ణుని యొక్క భక్తులకు నాశనం లేదు, కృష్ణుని యొక్క భక్తుడు ఎప్పటికీ నశించడు అని అర్జున డిక్లేర్ చేస్తే, అర్జునుని చెప్పిన ఆ డిక్లరేషన్ ని, ఆ ప్రకటనను నిలపడానికైనా కృష్ణ ఆ భక్తుడిని నాశనం లేకుండా చూస్తాడనమాట. అందుకు అర్జున, నువ్వు డిక్లేర్ చెయ్యి, నేను డిక్లేర్ చేస్తే నేను ఒక్కొక్కసారి మాట తప్పుతాను, కొన్ని పరిస్థితుల్లో నువ్వు చెప్పేసేయి అని చెప్తున్నాడు అనమాట. సో చూడండి, ఇట్లా చూస్తే కృష్ణుడు ఎంతటి కరుణామయుడు, ఎంత దయామయుడు అనే అర్థం అవుతుంది మనకు. ఏ పని చేయడానికైనా భక్తుల కోసం రెడీగా ఉంటాడు. చూడండి, భక్తుల్ని ఇలా రక్షిస్తాడు. ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించడంలో మీ మనస్సును నిమగ్నం చేయండి. నా భక్తుడి మన్మనాభావ మద్భక్తో, ఇంపార్టెంట్ శ్లోకం ఇది. నా భక్తుడిగా మారండి, నాకు నివాళులు అర్పించండి, నాకు ఆరాధకుడిగా మారండి, మరియు ఆ విధంగా పూర్తిగా నాలో లీనమై ఉండండి, మరియు ఖచ్చితంగా మీరు నా వద్దకు వస్తారు. సో ఓకే, మనకు కృష్ణ ఇన్ని చెప్తున్నాడు కదా, నా గురించే ఆలోచించండి, నాకు నమస్కారాలు పెట్టండి, నా భక్తులకు నా భక్తుడిగా అవ్వండి, నాకు నివాళులు అర్పించండి అని చెప్తున్నారు కదా, నన్నే ఆరాధించండి అనేసి. ఇవన్నీ చేయడం వల్ల కృష్ణుడికి ఏమైనా ఒరుగుతుందా? మనము ఇవన్నీ చేయడం వల్ల కృష్ణునికి ఏమైనా వస్తుందా? 100 crores కృష్ణుని అకౌంట్ లోకి పడుతుందా? లేదు. ఎందుకు చెప్తున్నాడు కృష్ణుడు? ఎవరి కోసం చెప్తున్నాడు? ఎవరు లాభం పొందడానికి చెప్తున్నాడు? మనం అంటే భక్తులు. ఇవన్నీ చేశామంటే మనమే లాభం పొందుతాము. కృష్ణునికి ఏం మురిగేదేం లేదు. నాకు నమస్కరించండి, నన్నే మనసులో పెట్టుకోండి, నా గురించే ఆలోచించండి, నా భక్తునిగా కండి. ఇవన్నీ చేయడం వల్ల కృష్ణుడికి ఏమీ రావట్లేదు. కృష్ణుడికి మనమేమి
కృష్ణుడిని ఉద్ధరించట్లే. ఇవన్నీ చేయడం వల్ల మనము ఉద్ధరించబడతాం. అది అర్థం చేసుకోవాలా మనము. మనల్ని ఉద్ధరించడానికి మనము ఈ జన్మ మృత్యు జరావ్యాధి సంసారంలో కొట్టు మిట్టాడుతుంటే భగవంతుడు రక్షించడానికి ఇవన్నీ చెప్తున్నాడు. రే ఎందుకురా ఈ భౌతిక ప్రపంచంలో ఈ జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక క్లేశాలతో కొట్టు మిట్టాడుతావు. ఇది కాదురా నీ యాక్చువల్ ఇల్లు. నీ ఇల్లు, నీ పర్మనెంట్ హౌస్ ఉన్నది నీ నేటివ్ ప్లేస్ అంటాం కదా, నీ నేటివ్ ప్లేస్ ఇది కాదు, భౌతిక ప్రపంచం ఇది. నా ధామము నీ నేటివ్ ప్లేసు, నా దగ్గరికి రారా అని చెప్తున్నాడు అనమాట. దానికోసం ఇవన్నీ చేయమంటున్నాడు. అంతేగాని మనం చేయడం వల్ల కిరీటం ఏం పెట్టట్లేదు మనము కృష్ణునికి. అర్థమవుతుందా? నెక్స్ట్ అవగాహన. భగవంతుడు భక్తులపై కారణం లేని కరుణను ప్రసాదిస్తాడని గ్రహించి భక్తితో భగవంతుడిని చేరుకోవచ్చు. 34వ శ్లోకం. మన్మనాభవ మద్భక్తు. ఎల్లప్పుడూ నా గురించి ఇది చూసాము ఇందాక. ఈ శ్లోకంలో ఇవన్నీ కవర్ చేశాము. 14వ శ్లోకం. సతతం కీర్తయంతో మా. ఎల్లప్పుడూ నా స్తోత్రమును జపిస్తూ దృఢ నిశ్చయంతో కృషి చేస్తూ నమస్కరిస్తూ ఈ మహాత్ములు నన్ను నిత్యం భక్తితో పూజిస్తారు. ఎవరు? భక్తులు. ఎల్లప్పుడూ నా గురించి జపిస్తారు. జపం అనేది ఇంపార్టెంట్ పాయింట్. మనకు భక్తిలో జపం అనేది మెయిన్ పాయింట్. జపంతోనే మన భక్తి అనేది మొదలవుతుంది. శ్రద్ధ. నువ్వు ఆ జపము ఎంత బాగా చేస్తున్నావు, నువ్వు భగవంతుని దగ్గరికి వెళ్ళాలని నీకు ఎంతటి తహతహ ఉంది అనేది ఆ జపం చేయడంలోనే ఉంటుందన్నమాట. ఎన్ని మాలలు చేయాలని ఉంది, చేస్తూ ఉంటే ఇంకా జపం ఇంకా చేయాలని అనిపిస్తోంది. సో ఆ క్యూరియాసిటీ ఎంత ఉంటే అంత భగవంతునికి దగ్గర అవుతున్నట్టు లెక్క. సో హరే కృష్ణ మహామంత్రం జపం అనేది మీరు కూడా మొదలు పెట్టండి. ఇది చేయడం వల్ల భగవంతుడు ఏమేమి మనకు లాభాలు అనేవి భగవంతుడు చెప్తూనే ఉన్నాడు ఈ శ్లోకంలో. పరమ గుహ్య యోగం, పరమ గుహ్య జ్ఞానంలో చెప్తున్నాడు. సో మీరు ఇంకా జపం చేయాలనుకుంటే ఎలా చేయాలి అంటే ప్రతిరోజు ఉదయము 4:30 నుంచి మేము జూమ్ లోనే గ్యాదర్ అయ్యి 4:30 నుంచి 6:10 వరకు జపం చేస్తాము. 6:10 తర్వాత చిన్న భాగవతం క్లాస్ ఉంటుంది అనమాట. మాకు వీలైతే ఈ 4:30 నుంచి 6:10 వరకు మధ్యలో ఎప్పుడో ఒకసారి మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి మీకు ఎన్ని మాలలు చేయగలిగితే అన్ని మాలలు చేసి ఆ తర్వాత మీ రొటీన్ లైఫ్ కు వెళ్ళిపోవచ్చు. లింక్ పెట్టండి మాతాజీ, మేము జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తామనంటే నేను లింక్ పెడతాను. తర్వాత సో ఆ జపంతో మనము భగవంతునికి కనెక్ట్ అవ్వచ్చు. జపం చేయడం అనేది మొదటి స్టెప్ మనకు భక్తిలో. ఓకేనా? హరే కృష్ణ మహామంత్రం అదే జపము. ఓకే. సో ఇదంతా ప్రాసెస్. ఆ తర్వాత డీప్ గా చెప్పేటప్పుడు మేము ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. భగవంతునికి ప్రసాదం నైవేద్యం అనాలి. భగవంతునికి పెట్టేది నైవేద్యం. తిరిగి మనం తీసుకుంటే అది ప్రసాదం. సో నైవేద్యం ఎలా పెట్టాలి, నైవేద్యం పెట్టినప్పుడు వండేటప్పుడు ఎలా ఉండాలి, మన కాన్షియస్నెస్ ఎలా ఉండాలి, నైవేద్యం పెట్టినప్పుడు ఎలాంటి శ్లోకాలు చదవాలి, ఇవన్నీ కూడా మేము మీకు ట్రైనింగ్ ఇస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి నేను స్టాప్ చేస్తున్నాను.